తీసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలం అంతటిలో మీ కృపచొప్పున మమ్మను కాచి కాపాడి నేటి వరకు మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు ఈ రాత్రికాల సమయంలో మీ పిల్లలైన మేము చిన్ని మందగా మీ పాద సన్నిధికి చేరి ఇంతవరకు మీ ఘనమైన నామమును స్తుతించి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి ప్రభువా, మరొకసారి మీ ప్రియపిల్లముగా మీ పాద సన్నిధిలో ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి కీర్తించడానికి చక్కటి భాగ్యాన్ని మా అందరికీ ప్రాప్తింపచేసి ఉన్నారు. ఇవ్వబడిన ఈ సమయంలో చదువుకున్న మాటను ధ్యానించడానికి మేమందరం సిద్ధపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధి మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం చేత వినుచున్న మాటల్లోని భావమును మేమందరము చక్కగా గుర్తెరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించుమని సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ పరిస్థితులను బట్టి స్థలమునకు రాలేక దూరం నుండి ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు, గ్రామస్తులకు, పెద్దలకు, అధికారులైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి మనమందరము కూడా ఈ విధంగా ఆయన పాద సన్నిధికి చేరినట్లుగా దేవుడు చక్కటి భాగ్యాన్ని మనందరూ కూడా ప్రాప్తింపచేశారు. గడిచిన వారం చదువుకున్న కీర్తనలే మరలా మరొకసారి మనం చదువుకున్నాం. 14, 15, 26 కీర్తనలో దావీదు మనసులో రేగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ కీర్తనలు అయితే కనుక ఉన్నవి. ఈరోజు ఇక్కడ కూడుకున్న మనము కూడా ఆ జవాబు మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో గడిచిన వారం అయితే కనుక కొన్ని మాటలు మన వాటిలోంచి ధ్యానించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. వాస్తవం ఏంటంటే దావీదు గారికి ఒక అనక సమయంలో అయితే మాత్రం దేవుని యొక్క చిత్తం అర్థమైన రోజున నిజంగానే ఆయనకి భయం వచ్చింది. ఇక్కడ కూర్చున్న మీకు కూడా దేవుని మనస్తత్వం ఏంటో తెలిసిన రోజున ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో, ఎవరి ఎడల తన కృపను చూపిస్తారో, ఎవరి ఎడలైతే కనుక వికటంగా ఉంటాడన్న సంగతి మనకి తెలిస్తే కనుక జాగ్రత్త పడిపోతామని. దేవుని గురించి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు. భర్తను గురించో భార్యను గురించో కట్టుకున్న వాళ్ళకి ఒక అభిప్రాయాలు ఉంటాయి. నా భర్త ఏది చేస్తే ఇష్టపడతాడు, నా భర్త ఏది చేస్తే కనుక కష్టపడతాడు, కాబట్టి నా భర్తని ఏ విధంగా అయితే కనుక మంచి చేసుకోవాలో ప్రతి భార్య కూడా ప్రయత్నిస్తుందని. అలాగే నా భార్యను ఏ విధంగా చూసుకుంటే కనుక ఆమె నాడలైతే కనుక ప్రేమపూర్వకంగా ఉంటుందో, నాకైతే కనుక కొద్ది చేదోడు వాదోడుగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ భార్యను ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రతి భర్త కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే పిల్లల్ని అయితే కనుక తమ దగ్గరికి ఉంచుకోవడం కోసం, తమ చెప్పు చేతలు ఉంచుకోవడం కోసం తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తారు. అలాగే తల్లిదండ్రుల దగ్గర మంచి అనిపించుకోవడం కోసం పిల్లలు ప్రయత్నిస్తారు. స్నేహితుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒకరినైతే కనుక ఏ విధంగా ఒకరినొకరు గౌరవించుకోవాలి, సహవాసాల్లో సంబంధాన్ని పోగొట్టుకోకుండా ఉండాలనుకుంటే కనుక ఎలాంటి ప్రయత్నం అయితే చేయాలనే సంగతిని స్నేహితులు కూడా చేస్తూ ఉంటారు. లోకంలో మీరు అధికారుల దగ్గరికి వచ్చినా, నాయకుల దగ్గరికి వచ్చినా, ఎవరి దగ్గరికి వచ్చినా ఎదుటివారితో మనకున్న సంబంధాన్ని సమాధానపూర్వకం ఉంచుకోవడం కోసం, ఎదుటివారి నుంచి మనం ఏదైతే కోరుకున్నామో అది దక్కించుకోవడం కోసం వీలైనంత వరకు మనం అందరూ కూడా చాలా చక్కగా అయితే కనుక ఆ సంబంధాన్ని అయితే కనుక కంట్రోల్గా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. లోకంలో మనుషుల కోసం మీరైతే నానా తంటాలు పడుతున్నారు, పడండి. ఒక్కొక్కరు ఒక స్టైల్లో భర్తనైతే కనుక సంతోషపెట్టి తనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం సంతోషపెట్టి అనుకూలంగా మార్చుకుంటారు. భయపెట్టి బెదిరించుకోవడం కొంతమంది అయితే కనుక భర్తను అనుకూలంగా మార్చుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారండి. అలాగే భార్యను కూడా అలాగే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. ఏదైతేనే మీ పని సాధ్యమైంది సంతోషం, మీ భర్త మీకు అనుకూలంగా ఉన్నాడు, మీ భార్యకి అయితే మీకు అనుకూలంగా ఉంది, మీ పిల్లలైతే కనుక మీ చేదోడు వాదోడుగా ఉన్నారు, మీ తల్లిదండ్రులు అయితే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఇలా ఉంటే పర్వాలేదండి. లోకంలో మనుషులైతే కనుక వారిని అయితే కనుక అదుపులో పెట్టుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ దావీదుకైతే మాత్రం దేవుని యొక్క ప్రసన్నతను చూస్తూ ఉండాలని మాత్రం కోరికండి. ఆ మాటనే దేవుడైతే ముందైతే కనుక చెప్తున్నాడు, అయ్యా నేనైతే కనుక ఒక వరం అడుగుతున్నాను, ఎల్లప్పుడూ కూడా నీ సన్నిధిలో నేను ఉండేటట్టుగా, అది కూడా నీ ప్రసన్నతతో నేను ఉండేటట్టుగా నాకు సాయం చేయి కదా అని నేను దేవుని యొక్క ఒక వరం అడిగి తిని ఏమీ అనుకున్నప్పుడు ఆయన అంటున్న మాటలను తెలుసా? ఒకసారి ఆ మాట నేను చదువుతున్నాను చూడండి. కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నానండి. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం. మీరు కూడాను ఈ రాత్రికి బహుశా కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమో ఇక్కడ కూర్చున్నప్పుడు మీకు ఎంతమందికి మనసు ఒప్పుకుంటుందో తెలియదు, కానీ
మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రైవసీగా ఉంటారు కదా, వ్యక్తిగతంగా ఒంటరిగా మీరు ఉన్నప్పుడు దేవుని కూడా ఎక్కడానికి ప్రయత్నించండి. దేవుని మనసేంతో మీరు తెలుసుకోండి. దేవుని కృపను పొందటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. ఏమి అనుకున్నప్పుడు ఆ 4 వచనం అన్నాడు చూడండి, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. దేవుని అడిగిన వరాన్ని నేనేం చేస్తానంట, వెతుకుతున్నాడు. ఇచ్చాడని ఇవ్వలేదనా, ఆయన ఇచ్చేశాడు, కానీ ఎక్కడుందో మనకు తెలియదు. మీరు కూడా ఎన్నో సందర్భాల్లో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం, మనము కూడా ఆ అవసరతలు చెప్తున్నాం. వాస్తవంగా అడిగినప్పుడు నువ్వు అడగక మునిపే, నీ ఊహ తలంపు పుట్టక మునిపే దేవుడు నీకు అన్నీ కూడా ఇస్తున్నానని చెప్పాడు. యేసుప్రభువు అయితే కనుక స్పష్టంగా చెప్తున్నాడు. మీరు అడగక మునిపే వాటన్నిటిని గురించి ఎరిగిన దేవుడు, మీ అవసరతను గుర్తెరిగిన దేవుడు సమయానుకూలంగా సమస్తము కూడా మీకు ఇస్తున్నాడు. కానీ ఇచ్చేసిన సంగతి ఇప్పటికీ మనకి తెలియదు. ఇచ్చేసిన సంగతి చాలామంది అయితే కనుక విస్తారమైన వస్త్రాలు కూడా ఉన్నారు, బట్టలు కొంటారండి. షాపింగ్కి వెళ్తే చాలు, బయటికి వెళ్తే చాలు, అక్కడో చీర ఇక్కడో ఒక చొక్కా అన్నట్టుగా చాలామంది కొనుక్కొస్తారు. కానీ పట్టుకొచ్చి కొన్ని సందర్భాల్లో తీసుకెళ్ళైతే కనుక బీరోలో పెట్టేసుకుంటారు తప్ప, నేను కొనుక్కున్న వస్త్రాలు కొన్ని కొత్తవి లోపలైన సంగతి కూడా చాలామందికి తెలుసా? అలాగే కొన్ని వస్తువులు అయితే కనుక మీ ఆహార పదార్థాలనే కావచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళు కొంతమంది, వంటగదిలో పెట్టేసుకునే వాళ్ళు కొంతమంది, తెలియదండి. కొన్ని వస్తువులు అయితే కనుక కొనుక్కుంటున్నామని తప్ప ఆపదొచ్చినప్పుడు ఇది కొనుక్కున్నాను కదా ఎక్కడుందో కూడా చాలామందికి తెలియదండి. లోకంలో మనుషులకి అయితే కనుక విస్తారమైన పరిపాట్ల వల్ల వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే కనుక విస్తారమైన వర్తకం చేత చివరికి దేవుని యొక్క చిత్తాన్ని కూడా ఈరోజు మర్చిపోతున్నారు. దేవుని నుంచి పొందుకున్న గొప్ప కృపను కూడా ఈరోజు అయితే నేను పొందేసుకున్నాను కదా, ఇందుకు భయం అన్న సంగతి కూడా చాలామంది తెలియట్లేదండి. ఈరోజు నేను ఎందుకు భయపడుతున్నాను, దేవుడు ఇచ్చాడు కదా అన్న సంగతి కూడా చాలామంది మర్చిపోతున్నారు. అందుకు నేను అంటున్నాడు, నేనైతే కనుక దేవుని ఎంతో ఒక వరం అడిగాను, ఇప్పుడు దాన్ని నేనేం చేస్తాను తెలుసా, వెతుక్కుంటున్నాను. ఇచ్చేస్తుంటాడు ఆయన. దేవుడు ఇవ్వకుండా మాత్రం లేదు, ఇచ్చేశాడు. ఏంటా వరం అని కూడా ఆయన అంటున్నాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఈయనకున్నది ఏంటంటే కోరిక ఏంటి, దేవుని అడిగిన వరము ఆయన కోరిక ఏంటి అనుకున్నప్పుడు చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో మొట్టమొదట ఆయన ఎదురు నేను ప్రసన్నతతో చూడాలి. నా వల్ల ఉగ్రత చూస్తే నేను తట్టుకోలేను. అంతే కదండి, నీ భార్య కూడా నీ వైపు అయితే కనుక చిరునవ్వుతో కనుక మంచి గోముగా మాట్లాడుతూ లేక చూస్తుంది అనుకోండి, హ్యాపీనెస్. ఏ భర్త కనుకని నా భార్య నాకు అనుకూలంగా ఉంది, నన్ను చూసి ప్రేమగా మాట్లాడుతుంది అనుకుంటే ఆనందం. నీ భర్త కూడా అంతే కదా, ఎప్పుడు కూడా మొహం కందగట్లా పెట్టుకోకుండా నువ్వు రాగానే నువ్వు కనపడగానే అంతే కనుక చిరునవ్వుతో మాట్లాడుతున్నాను అనుకోండి, ఏ భార్యకైనా ఆనందం అండి. తల్లిదండ్రులు కూడా పిల్లలు కనపడంగానే ఏంట్రా అన్నట్టుగా అడగకుండా ఏమా ఏంటి ఇలా వచ్చేవేంటి అని చెప్పి నవ్వుతూ స్వీకరిస్తే కనుక ఆనందం అండి. ఎవరైనా కానీ మనకి ఎదురుపడిన ఏ ఒక్కరు కూడా మన గురించి హార్ష్గా కాకుండా, కఠినంగా చూడకుండా మనల్ని అయితే కనుక హృదయపూర్వకంగా ప్రేమిస్తూ, మన మేడలు అయితే కనుక ఒక విధంగా అయితే కనుక వాళ్ళు మంచి ఉద్దేశంతో ఉన్నారనుకోండి, ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉంటాం. శత్రువు అనుకున్నవాడు కూడా, మన మీద పగపట్టినవాడు అనుకున్నవాడు కూడా మన ఎంకైతే కనుక ఆ రోజు చూసినప్పుడు చిరునవ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ రోజు మన మనసంతా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అబ్బా బాగుంది కదా, శకునం బాగుంది రోజు అనుకుంటాం. ఎందుకంటే శత్రువు కూడా నన్ను చూసి నవ్వేడే తప్ప నా మీద పగపట్టలేదు కదా అని. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా దావీదు గారి యొక్క ఉద్దేశం కూడా అదే, అయ్యా నీ ప్రసన్నత నేను చూడాలి, నువ్వు ఎప్పుడు కూడా నా ఎడలైతే కనుక వికటముగా కాకుండా కరుణతో చూసేటట్టు ఉండాలి, నన్ను చూసినప్పుడైతే నీకు జాలి కలిగేటట్టు ఉండాలి, నన్ను ఎప్పుడు కూడా నువ్వైతే కనుక మంచిగా జ్ఞాపకం చేసేటట్టు ఉండాలి కదా. ఇదండి దావీదు అయితే కనుక కోరుకున్నది. అందుకే నేను అంటున్నాడు, నేనైతే కనుక యెహోవా యొక్క ఒక వరం అడిగి తిని దానిని వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. మొదట యెహోవా ప్రసన్నత చూడాలి, రెండో దాని ఆలయంలో ఎలా ఉండాలి, ధ్యానించాలి. దావీదు గారికి అయితే కనుక 2 సమూయేలు గ్రంథం మనం 7వ అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన వరాన్ని బట్టి దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చున్నాడట. దేవుని సన్నిధిలో కూర్చునైతే కనుక దేవుని ముందు ఒకటి అన్నాడు, ప్రభువా ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నేను ఏమడగను నిన్ను, నా ఎడలైతే కనుక ఇంత కరుణ చూపించావు కదా ప్రభు అని చెప్పి దేవుని ముందు అయితే కనుక సాగిలిపడ్డాడు ఆయన. ఈరోజు అలాంటి స్థితి ఈరోజు మనకు వస్తుందని మీరు అనుకుంటున్నారా? మనము కూడా దేవుని సన్నిధికి వెళ్ళైతే కనుక అంత హ్యాపీగా ఇక్కడ కూర్చున్నప్పుడు మీ మనస్సులో ఎలాంటి టెన్షన్ లేకుండా, మీరు వ్యక్తిగతంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ కాపురం పరంగా కానీ మీ వృత్తిని బట్టి కానీ వ్యాపారాన్ని బట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇక్కడ ప్రశాంతంగా కొద్దిసేపు అయితే కనుక దేవుని సన్నిధిలో గడపగలిగే స్థితి ఈరోజు మీకుందా? ఇక్కడ కూర్చుని మీరు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఫోన్లు చెక్ చేసుకునే వాళ్ళు ఉన్నారండి. ఎప్పుడు ఏ మెసేజ్ వచ్చేదో తెలియదు, ఎవడు పోతున్నాడో ఎవడు ఉంటున్నాడో తెలియదు, వ్యాపారం చేసేవాళ్ళో ఉద్యోగం చేసేవాళ్ళో అంతే కదా, ప్రతిదానికి టెన్షన్ అండి. ఎప్పుడు ఏ కబురు వస్తుందో, ఎప్పుడు పరుగులు పెట్టాలని. కానీ మీరు కూడా ఒక సమయానికి దేవుని కోరుకోండి. మీరు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కనీసం ఆయన ముందైతే కనుక ప్రసన్నతతో ఆయన చూసేటట్టుగా. నేను దేవాలయంలో కూర్చున్నప్పుడు, దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు అన్నీ మర్చిపోయి, లోకంలో చికాకులు లేని వారు ఎవరు లేరండి. ఈరోజు ప్రతి బ్రతుకులో కూడా ఎవరకుండా బాణవాళ్ళకు ఉంది. వారు వీరిని తేడా లేదండి, బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరికున్న కష్టాల వరకు ఉన్నాయి.
కానీ కనీసం దేవుని దగ్గరికి వచ్చినప్పుడైనా కానీ వాటన్నిటిని మర్చిపోయి దేవుని సన్నిధిలో దేవుడు అనుగ్రహించే కృపను పొందడం మీకు చేతనవుతుందా? దేవుడు అనుగ్రహించే కృపను పొందడం ఈరోజు మనకి చేతనవుతుందా? ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. నేనైతే కనుక దేవుని సన్నిధిలో ఆయన ధ్యానించేటట్టు ఉండాలి ప్రభువా. నేను ఆయన సన్నిధిలో అయితే కనుక ధ్యానించాలి. ఏం ధ్యానించాలి? ఇక్కడికి కూర్చుని మీ మనసులో ఏమవుతుందో చూడండి. అసలు ఈ టైంలో మీ మనసులో ఏం ఆలోచన ఉందో యథార్థపూర్వకం ఒకసారి ఆలోచించండి. నీవు దేవుడు, దేవుని సన్నిధి, రేపటి దినాన దేవుడికి పోయే పరలోకం, ఇది తప్ప మిగతాది ఏదైనా వచ్చిందనుకుంటే ఇప్పటికీ మీ బతుకులో నెమ్మది లేదండి. అందులో యేసుప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు చెప్తున్నమాట, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. ఈరోజు లోకంలో ఏ ఒక్కరికి లేదు విశ్రాంతి. దేవుణ్ణి తెలుసుకున్నంతసేపు, దేవుని ఆనుకోనంతసేపు, దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించేది కనుక మనల్ని మనం ఆయనకి సమర్పించుకున్నంతసేపు నిజంగానే మన బ్రతుకులో ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్ అండి, ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవే, ప్రశాంతత ఉండదు జీవితానికి. ఎప్పుడు కూడా ఏదో ఒక ఒత్తిడి, అది ఒంట్లో ఉన్న అనారోగ్యాన్ని బట్ట, కుటుంబంలో రేగిన కలతను బట్ట, వ్యాపారంలో నష్టాన్ని బట్ట, మరొక ఎవరి నిందన బట్ట, అవమానాన్ని బట్ట, ఇదే సరిపోతుంది మనకి. ఎప్పుడు చూసినప్పుడు కూడా ఏదో ఒక గొడవ. దేవుని సన్నిధిలోకి వస్తే కనుక వీళ్ళందరూ మర్చిపోయాం అనుకోండి, లోకంలో ఉన్న మనుషులందరినీ మర్చిపోతే కనుక దేవుని సన్నిధిలో మనం హ్యాపీగా ఉండొచ్చు. మీరు మనుషులు మర్చిపోండి, నిజంగానే మీ జీవితానికి నెమ్మది వచ్చేస్తుంది తెలుసా. మీరు మనుషులు కనుక మీరు మర్చిపోయారనుకుంటే, ఎందుకంటే ఈ మనుషులు అనుకున్న వాళ్ళు ఈరోజు మనం సంతోష పెడతారో రేపటి దినాన్ని మనం దుఃఖ పెడతారో సంగతి తెలుసా. నిన్నైతే కనుక ఆనందంగా మనతో మాట్లాడిన వాడు ఈరోజైతే కనుక మనతో పరుషంగా మాట్లాడొచ్చాడు. ఈరోజు మనకి మంచి వార్త చెప్పిన వాడు రేపటి దినాన్ని అయితే కనుక మళ్ళీ అదే దుర్వార్తను మరొక విధంగా చెప్పే పరిస్థితి వస్తుందండి. ఎప్పటికప్పుడు కొద్దిసేపు ఆనందం, మళ్ళీ ఎంతలోనే దుఃఖం, మళ్ళీ కొద్దిసేపు ఆనందం, మళ్ళీ ఎంతలోనే దుఃఖం. మనుషులను ఆశ్రయించి జీవించినంతసేపు మన బ్రతికలుగా ఉంటుందండి. అందుకని మనుషుల ముందు కూర్చుని అనవసరంగా వారితో మాట్లాడి మనం తెచ్చిపెట్టుకుని ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టుకోవడం కంటే ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన మనసులో కనుక ఒకళ్ళు కనుక ఆయన వాక్యాన్ని కనుక మనం ధ్యానిస్తే నిజంగా ఆ జీవితం ఎంతో బాగుంటుందని. దావీదు గారు అయితే కనుక ఈ సంగతిని బాగా గుర్తుపెట్టుకున్నాడు, అర్థమైంది ఆయనకి. అందుకని ఎప్పుడు చదివినప్పుడు కూడా ఎప్పుడు చెప్పినా చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం ఉంటాను. ఎప్పుడు చూసినా ఒకటే కోరుకున్నాడు, నేను మనుషులతో కాను. మా అమ్మ నాన్న చూడడానికి పుట్టింటికి పరిగెడితే కనుక వచ్చేదండి, అక్క చెల్లెలు అన్నదమ్ములు చూడడం కోసం వెళ్ళిపోతే నీకు ఆనందం రాదు. నీ స్నేహితుల్లో బంధువుల్లో పలకరించేంత మాత్రం చేత, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు అయితే కనుక ఏదో వ్యాపారంలో లేకపోతే మరొకతో ఉన్నంత మాత్రం చేత నీకు జీవితానికి నెమ్మది కలగదు. కానీ దేవుని సన్నిధిలో ఉంటేనే నెమ్మది అంటున్నాడు ఆయన. ఆయన నేర్చుకుంది, ఆయన అలవాటు చేసుకుంది, చివరికి అనుభవించింది కూడా అదే. నాకు దేవుని సన్నిధిలో ఉంటేనే నెమ్మది. కాబట్టి నిరంతరం కూడా దేవుని సన్నిధిలో నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆయనకున్న ఏకైక ఆశ అయితే కనుక అది. ఇక్కడ కూర్చున్న మీకు కూడా ఏదో ఒక రోజు ఇదే ఆశ వస్తుందండి. మీకు భర్త ఈరోజు అనుకూలంగా ఉన్నంతసేపు, భార్య మిమ్మల్ని ప్రేమించినంతసేపు, మీ పిల్లలు మీకు లోబడి ఉన్నంతసేపు, మీ తల్లిదండ్రులు అయితే కనుక మిమ్మల్ని చక్కగా చూసుకున్నంతసేపు నిజంగా ఈరోజు దేవుడు గుర్తు రావట్లా చాలామందికి. మీ అన్నదమ్ములతోనో, అక్క చెల్లెలతోనో, స్నేహితులతోనో, లేదా చివరికి మీ ఒంట్లో ఆరోగ్యం కూడా మీకు సహకరించినంతసేపు నిజంగా చాలామందికి దేవునితో పెద్ద పని లేదనుకుంటున్నారు. కానీ ఒకనొక సమయం వస్తే కనుక వాళ్ళందరూ మిమ్మల్ని విడిచిపెట్టిన రోజున, ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరైతే దగ్గరగా పట్టుకుని కూర్చున్నారో వాళ్ళందరూ ఏదో ఒక రోజున మీ మొహం మీద చీకొట్టి వెళ్ళిపోతారు తెలుసా. ఈరోజు మీ కౌగిట్లో ఉన్నవాళ్ళు, ఈరోజు మీతో అయితే మాట కలిపి తిరిగిన వాళ్ళు ఏదో ఒక రోజు ఖచ్చితంగా చీ అని మిమ్మల్ని అయితే విడిచిపెట్టి వెళ్ళే రోజు ఒకటి వస్తుందండి. ఇప్పటివరకు మీ తలంపులో ఎవరైతే ఉన్నారో వారే మీరైతే కనుక చివరికి మిమ్మల్ని చీకొట్టే రోజు వచ్చిన రోజున దేవుని గొప్పతనం ఏంటో అప్పుడు మీకు అర్థమవుతుంది. దావీదు గారికి అయితే కనుక ఎర్లీగానే వచ్చేస్తుందండి గుర్తు. దేవుడిని అయితే కనుక మొత్తం చిన్నప్పటి నుంచి వెతకడం ప్రారంభించాడు ఆయన. ఆయన బాలుడుగా ఉన్నప్పటి నుంచి కూడా దేవునితో ఉన్న అనుబంధం ఏంటి ఆయన పెంచేసుకున్నాడు, తెలిసిపోయింది ఆయనకి. కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న మనకు కానీ లోకంలో ఉన్న మన సాటి సహోదరులకి దేవునితో ఉన్న అవసరం ఏంటనే సంగతి అర్థం కావట్లా. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ కాళ్ళు చేతులు పనిచేయో, నీ మాట ఎవరు వినరో, కనీసం నీకైతే కనుక బోధన పెట్టేవాడు కూడా ఎవడు లేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ప్రభువా అన్నారండి. కానీ అప్పుడు కాదండి, ఈరోజే కనుక నువ్వు కనుక దేవుని గురించి కనుక తెలుసుకుంటే, ఆయన చిత్తాన్ని అనుసరించి కనుక నడుస్తున్నావు కనుక ప్రారంభిస్తే, ఆయన మందిరంలో కనుక నువ్వైతే కనుక ఉండటం, అతిథిగా ఉండటం నేర్చుకుంటే, వీళ్ళందరూ విడిచిపెట్టిన ఆ దేవుని ముందైతే మాత్రం నువ్వు సంతోషంగా ఉండే రోజు ఒకటి ఉంటుంది. దావీదు గారు అయితే కనుక అదే కోరుకున్నారు, దానికి తగినట్టుగానే ఆయన అయితే కనుక ప్రవర్తించాడు. దావీదు అయితే కనుక అదే కోరుకున్నారు, అందుకని ఆయన దానికి తగినట్టుగా ప్రవర్తించాడు. ఏం ప్రవర్తించాడు అనుకున్నప్పుడు మనం చదువుకున్న 3వ పాఠ్యభాగం కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం కదా, మనం 27 చదివాను, 26వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. యెహోవా నేను యథార్థవంతుడినే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఏం చెప్తున్నాడు ఈయనంటే యథార్థవంతుడినే ప్రవర్తిస్తున్నాడట. ఏమీ సందేహపడకుండా, అంటే అనుమానం అనేది లేకుండా పరిపూర్ణమైన నమ్మకంతో నేనైతే నిన్ను సేవిస్తున్నాను కదా అని.
నాలో యథార్థత ఉందో ప్రభా, ద ఫస్ట్ థింగ్. రెండోది అయితే కనుక నీ మీద పరిపూర్ణమైన నమ్మకం ఉందో నన్ను చూడన్నాడు. ఇప్పుడు నేను అనుకున్నానే స్టేట్మెంట్ ఇవ్వటం కాదు, దేవుని ముందుకెళ్ళైతే కనుక ఎవాల్యుయేషన్ చేయమని చెప్తున్నాడు. చేతులు కట్టుకుని నేను చెప్పింది లేదా ఏదైతే ఉన్నదో, నేను జరిగిస్తుంది ఏదైతే ఉన్నదో నిజంగానే చేస్తున్నానా, నాకు నేనుగా భక్తి ఉందని చెప్తున్నానా, నాకు నేనుగా యథార్థవంతో నేను సర్టిఫికెట్ ఇచ్చుకున్నానా, లేదా నాకు నేనుగా దేవుని మీద నమ్మకం ఉంచానని చెప్తున్నానా, నిజంగానే నేను నమ్మకంగా ఉన్నాను. మాటలు చెప్పడానికి చేతలు ఉంచడానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మనందరి దగ్గరికి వచ్చినప్పుడు మీలో పరలోకి వెళ్ళే వాళ్ళు ఎవరు అన్నాను అనుకోండి. సపోజ్ మీలో పరలోకి వెళ్ళే వాళ్ళు ఎవరంటే ఇక్కడ కూర్చుని ఒక్కరికి తప్పకుండా అందరూ కూడా ఏమంటే తెలుసా, అందరికంటే ముందు నేనే చెయ్యి ఎత్తుతానని. కానీ మీరు చెప్పేదానికి అంటే మీరు చెయ్యి ఎత్తే విధానానికి మీరు వెళ్ళేదానికి అసలు సంబంధం లేదు. ఇక్కడైతే కనుక ఒక్కరు తప్పకుండా అందరూ కూడా చేతులు ఎత్తేది చూపిస్తాం. కానీ ఇందులో ఒక్కరన్నా పరలోకం వెళతారంటే మాత్రం ఇప్పటికీ డౌట్ అనే సంగతి మీకు తెలుసా? ఇప్పటికీ మీలో అయితే మీరు పరలోకానికి వెళ్తానికి ఇప్పటికీ డౌట్ అండి. అదేంటంటే మీరైతే శుభం పలకమంటే మరొకలా మాట్లాడితే మీరు అనొచ్చేవనండి. కానీ పరలోకం వెళ్ళటం అనుకుంటే కనుక ఈరోజు మీరు అనుకున్నది ఈజీ మాత్రం కాదండి. ఏదో ఏలూరు వెళ్ళానో లేకపోతే కనుక భీమవరం వెళ్ళానో లేకపోతే కనుక విజయవాడ వెళ్ళానో అంత ఈజీ కాదండి. చేతిలో డబ్బులు ఉంటేనో లేకపోతే కనుక ఏదైనా బస్సు ఎక్కుతానో ట్రైన్ ఎక్కుతానో లేకపోతే ట్యాక్సీ మాట్లాడుకుంటే కారు మీద వెళ్ళిపోతానో కాదండి. పరలోకం వెళ్ళాలనుకుంటే నిన్ను తీసుకెళ్ళటానికైతే కనుక ప్రభుని యేసుక్రీస్తు వారు రావాలి కదా. నిన్ను తీసుకెళ్ళటానికైతే తన దూతలను పంపించాలి కదా. నువ్వు చనిపోయినప్పుడు నిన్ను కనుక తీసుకెళ్ళటానికి తన దూతలను పంపించాలనుకుంటే, నిన్ను చనిపోయిన తర్వాత నిన్ను తీసుకెళ్ళటం కోసం దూతలు రావాలనుకుంటే ఎలా? నిజంగా దూతలు అయితే కనుక నిన్ను తోడుకొని వెళ్ళేటంత స్థితి, ఆ దూతలు వచ్చి నిన్నైతే కనుక పరలోకానికి తీసుకెళ్ళేంత స్థితి ఈరోజు నీకుందా? మీ బ్రతుకులు అలాగే ఉన్నాయా? ధనవంతుడు లాజరు యొక్క ఉదాహరణ చెప్పినప్పుడు యేసు ప్రభువు కూడా చెప్పాడు. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను, అప్పుడు అతను పాతాళంలో బాధపడుచున్నాను. లాజరు గారు కూడా చనిపోయారు. ఆ దరిద్రుడు కూడా చనిపోయినప్పుడు అతను తీసుకెళ్ళటానికి ఎవరు వచ్చారు తెలుసా? అతను దేవదూతల చేత పరలోకానికి తీసుకెళ్ళబడ్డాడు. బాగా గుర్తుపెట్టుకుని, చనిపోవటం అందరూ కామన్గా చనిపోతామండి. మనం చనిపోవటం మాత్రం అందరూ కామన్గా చనిపోతాం. కానీ చనిపోయినప్పుడు నిన్ను తీసుకెళ్ళటానికి కనుక దేవదూతలే కనుక రాకపోతే, నిన్ను తోడుకొని వెళ్ళటానికి కనుక దేవుడు కనుక ఒకవేళ తన దూతలు కనుక పంపించి నేను తీసుకెళ్ళకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళటం కుదరదు. నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటే కనుక దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలనుకుంటే నిన్ను తీసుకెళ్ళడానికి ఆ దూతలు రావాలి కదా అని ఆయన చెప్పబడిన మాట పరమార్థం అదే. ఒకవేళ దేవదూతలు నీకోసం రాలేదనుకుంటే నువ్వు విడబడిన వాడని అర్థం. నువ్వు దేవుని చేత విడవబడిన వాడవని అర్థం. నువ్వు దేవుని చేత విడవబడితే కనుక నీ బ్రతికి ఎక్కడ ఆగిపోతే తెలుసా? ఆ పాతాళంలో కాలిపోద్ది. ఇప్పుడు ఇక్కడ కూర్చుని మీరు చెప్పండి, నేను చనిపోతే కనుక నన్ను తీసుకెళ్తానికి దేవుడు తన దూతలను పంపిస్తాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? నేను చనిపోతే కనుక ఒకవేళ దేవుడు నన్ను తీసుకెళ్ళడానికి తన దూతలను పంపిస్తాను మీలో ఎంతమంది నమ్ముతున్నారు? ఒకవేళ అది నిజమానాలనుకుంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను, అంటే దానికి రుజువు చెప్తాను. మీరు దాన్ని బట్టి నిజంగానే మిమ్మల్ని అయితే కనుక దేవుడు తీసుకెళ్తాను తన దూతలు పంపిస్తాను మీరు చెప్పొచ్చు. ఈరోజు లోకంలో మనం జీవిత కాలంలో అంటే మన దైనందిక జీవితంలో నీకేదైనా అవసరం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, ప్రమాదం కలిగినప్పుడు, నువ్వు కన్నీటితోనో దుఃఖంతో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చడానికి కానీ, నిన్ను ఆదరించడానికి కానీ, కలిగిన ప్రమాదం నుంచి తప్పించడానికి కానీ, ఆకలిస్తే నీ ఆకలి తీర్చడం కోసం ఎప్పుడన్నా దేవుడు దూతలను పంపించినట్టు నువ్వు చూసావా? నా మాట అర్థమైందా మీకు? రేపటి దినాన్ని మీరు పరలోకానికి వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా దేవుడు తన దూతలను పంపిస్తేనే, ఆ దూతలు మిమ్మల్ని చేతులు పట్టి తీసుకుంటేనే మీరు పరలోకానికి వెళ్తారు. ఆ దూతల చేతులు పట్టుకుంటేనే మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తారు. లోకంలో అయితే కనుక మన సహోదరులు చెప్తారు కదా, మనం కూడా ఇక్కడ కూర్చొని మీకు కూడా మనం చనిపోతే కనుక మనం తీసుకెళ్ళడం కోసం యమ వస్తారట, నరకానికి తోడుకెళ్ళటం కోసం. మరి స్వర్గానికి తోడుకెళ్ళటం కోసం ఎవరు వస్తారని మాత్రం చెప్పలేదండి. నరకానికి తోడుకెళ్ళటం మాత్రం యమబొట్లు వస్తారట, దున్నపోతికి ఆయన వస్తారట, దాని తట్టి తీసుకెళ్తారని. కానీ బైబిల్ అయితే అలా చెప్పట్లా. నువ్వు చనిపోయినప్పుడు కనుక నీ కొరకు దేవదూతలు వస్తే నువ్వు పరలోకానికి వెళ్తున్నట్లు లెక్క. నువ్వు చనిపోయినప్పుడు కనుక నువ్వు దూతలు కనుక నీ దగ్గరికి వచ్చారనుకుంటే నువ్వు పరలోకానికి వెళుతున్నట్లు లెక్క. ఒకవేళ కనుక దూతలు రాలేదనుకుంటే నువ్వు విడవబడిన వాడు. విడవబడిన వారందరూ ఎక్కడుంటారు? నీకు వీసా లేదని అర్థం. నువ్వు పరలోకానికి వెళ్ళడానికి నీకు వీసా లేదు, పర్మిషన్ లేదు. అందుచేత నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరో రారు. కాబట్టి విడువబడిన వాడిగా నువ్వేమైపోతావు తెలుసా? నరకంలో కాలిపోతావు. సో ఇప్పుడు నీకు దేవదూతలు నీకు దగ్గర చనిపోతే వస్తారు ఖచ్చితంగా. నా దేవదూత నాకు వస్తారని నువ్వు అనుకునేటట్టయితే, నన్ను తీసుకెళ్ళడం కోసం దేవుడు నా కోసం నియమించిన దేవదూతలు ఉన్నారని కానీ నువ్వు నమ్మాలనుకుంటే, ఈరోజు నీ దైనందిక జీవితంలో ఎప్పటికప్పుడు ఆ దేవదూతలు అయితే నీకు కనబడుతూ ఉండాలి. నీ కంటికి కనపడకపోవచ్చు, వారైతే నాకు తోడుగా ఉన్నారు, నన్ను ఎల్లప్పుడూ కూడా ఆవరించే ఉన్నారు. ఆ దేవదూత రక్షణ కంచె నాకు ఉంది, నాతో పాటు ఆ దేవదూతలు ఉన్నారని నమ్మకం నీకు ఎప్పుడైనా కలిగిందా? నువ్వు ప్రమాదంలోనో ఆపదలోనో పడినప్పుడు, నువ్వు అనారోగ్యంలోనో మరొక శోధనలో నువ్వు పడినప్పుడు నిన్ను ఆదరించడానికి బలపరచడానికి ఎప్పుడైనా వచ్చినట్టు ఎప్పుడైనా చూసావా? చూసారా? మన బైబిల్ చరిత్ర చదువుతున్నప్పుడైతే
మన బైబిల్ చరిత్ర చదువుతున్నాం అనుకోండి. సపోజ్ కష్టకాలం వచ్చినప్పుడు ఒక ఆవిడ అబ్రహాము గారికి రెండో భార్య అనుకోండి, పని ఇప్పుడు గత్తని నేను అన్నాం. ఆవిడైతే కనుక దాసిగా ఉన్నా ఏదేమైనప్పుడు కూడా అబ్రహామును చేసుకుంది కదా ఆవిడ. ఓ సందర్భంలో అయితే కనుక అబ్రహాం అయితే కనుక ఆవిడ పంపించేసారట తన దగ్గర నుంచి. నువ్వు ఉండొద్దులే వెళ్ళిపోవని ఎప్పుడైతే పంపించాడో ఆమె అయితే కనుక బెయేర్షెబా అరణ్యంలో అయితే కనుక తిరుగుతుందంట. ఆ బెయేర్షెబా అరణ్యంలో తిరుగుతున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటో ఒకసారి చదువుతున్నాను చూడండి. ఆదికాండము 16వ అధ్యాయము. ఆదికాండము 16వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాను, లేదా 7వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, షారయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన షారా యుద్ధ నుండి పారిపోవచ్చున్నాను అనెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. దేవుడు నీకు ఏర్పరిచిన క్రమం ప్రకారం అయితే కనుక నీకు గర్భం వచ్చేస్తే ఈ గర్భాన్ని తీసుకుని మరొక దగ్గరికి వెళ్ళి ఎక్కడో కనటం కోసం దేవుడిని నియమించలా. నీకు పుట్టే బిడ్డ అబ్రహాం యొక్క బిడ్డ కాబట్టి ఆ బిడ్డ అక్కడ జన్మించేంత వరకు, అబ్రహాం బిడ్డగా ముద్రించబడేంత వరకు కూడా నువ్వేం చేయాలి? ఎవరైతే నేను కొడుతున్నారో, ఎవరైతే నిన్ను తిడుతున్నారో, ఎవరి నుంచి నువ్వు పారిపోతున్నావో అదే షారయి దగ్గరికి మళ్ళా వెళ్ళి నువ్వు ఎలా ఉండాలట? అణిగి ఉండు. అవకాశం వచ్చిందని రెచ్చిపోకు, నోరుంది కదని వాగేకు. నేను కూర్చున్న మనలో చాలామందికి లేని గుణం ఇదేనండి. దేవుడే స్వయంగా చెప్తున్న మాట, హాగరు నోరుంది కదని వాగేదు. వికిలిగా మాట్లాడుకో, అవతల వాడిని వేళకు వచ్చేసి మాట్లాడుకో. చివరికి నీ నోరు ఎంతవరకు కంపు అనుకుంటే నీ యజమానులు అనుకున్న షారయి కూడా నీ దృష్టికి ఎలా కనపడి తెలుసా? నీచంగా కనపడిందా? నోరుంది కదని వాగుతున్నావా? కాబట్టి ఆమె దగ్గర అయితే మాత్రం నువ్వు గట్టిగా మాట్లాడుకో, అణిగి ఉండు అన్నాడు. మళ్ళా 14 సంవత్సరాలు గడిచిన తర్వాత, ఈ సంఘటన జరిగిన మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కనుక ఆమె అయితే కనుక పారిపోయిందంట. ఆ పారిపోయినప్పుడైతే కనుక ఏమంటుందో చూడండి. 21వ అధ్యాయము ఆదికాండము 15వ వచనం నుంచి చదువుతున్నానండి. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె అనగా హాగరు ఒక పొద కింద ఆ ఇష్మాయిలును పడవేసి, ఇష్మాయిలు చావు నేను చూడలేని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చునేను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగర్ని పిలిచి, హాగరు నీకేమీ వచ్చినది, భయపడకుము అన్నాడు. హాగర్ గారు ఏడ్చినందుకు గాను ఆ పిల్లవాడు చనిపోతారన్న ఉద్దేశంతో, కొడుకు చనిపోతారన్న ఉద్దేశంతో తన కలిగిన బాధను బట్టి ఎత్తికి ఎలుగెత్తి ఏడ్చిందట హాగర్ గారు. ఆ ఎలుగెత్తి ఏడ్చినప్పుడు దేవుడు వెంటనే ఎవరిని పంపించాడు? దూతను పంపించాడు కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈమెమి పెద్ద హీరోయిన్ ఏం కాదండి, పెద్ద ఏదో నాయకురాలని కూడా కాదు, ఒక ఇంట్లో పనిచేసే దాసి. కాకపోతే అబ్రాహాముకి అయితే కనుక ఆమె భారీగా ఉన్నందుకు గాను, షారయికి దాసిగా ఆమె బ్రతికినందుకు గాను, అబ్రాహాముకు కుమారుని తీసుకుని కూడా వెళ్తున్నందుకు గాను ఆమె కలిగిన కష్టాన్ని బట్టి ఎప్పుడైతే ఎలుగెత్తి ఏడ్చిందో వెంటనే ఆమెను దర్శించి ఆమెను ఆదరించడం కోసం దేవుడు ఎవరిని పంపించాడట? దేవుని దూత వచ్చింది. ఇక్కడ కూర్చున్న మీరు కూడా చాలామంది ఎన్నో సందర్భాల్లో మీకు కలిగిన కష్ట నష్టాలను బట్టి ఎలుగెత్తి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒంట్లో పుట్టిన రోగాన్ని బట్టి మనం ఏడ్చాను తెలుసా? కుటుంబంలో కలిగిన కలతను బట్టి, కాపురంలో రేగిన చిచ్చుని బట్టి, అదే భర్తను బట్టి, భార్యను బట్టి, బిడ్డలను బట్టి, తల్లిదండ్రులను బట్టి చాలాసార్లు మనం అయితే కనుక ఎవరికి చెప్పుకోలో తెలియక, ఎందుకంటే లోకలకు మాట అంటారండి, కడుపు చించుకుంటే ఏమవుతుందట? కాళ్ళ మీద పడుతున్న ఉద్దేశంతో, ఎందుకు ఇప్పటికే భారం మళ్ళీ చించుకుని కాళ్ళు పాడు చేసుకోవడం ఎందుకున్న ఉద్దేశంతో ఆ భారాన్ని మనలోనే పెట్టుకుని గొక్కపట్టి వెక్కెక్కేడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. లోకపరంగా మన మీద పడిన నింద అవమానాన్ని బట్టి మనం ఏడ్చామని, మన వ్యాపారంలో కలిగిన నష్టాన్ని బట్టి కూడా చాలామంది ఏడ్చుండొచ్చు. లోకపరంగానో మరొక విధంగా మనకు కలిగిన బాధను బట్టి చాలాసార్లు మీరు ఏడ్చారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీరు ఎలుగెత్తి ఏడ్చినప్పుడు మిమ్మల్ని ఆదరించడానికి దేవదూత వచ్చిందా? ఒకటి దేవదూతను చూసేంత ధైర్యం మీకు లేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రాబ్లం కూడా అదేనండి. కొంతమందికి చూస్తే కనుక దేవదూతను చూస్తే కనుక బెదిరిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా? మన క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడైతే కనుక జకరియా గారికి వచ్చినప్పుడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను కన్నా తండ్రి అనుకున్న జకరియా గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి దేవదూత దర్శనమిస్తే, ఇంత గొప్పోడు దేవుని గురించి బాగా అనుభవం కలిగిన వాడు కూడా దేవదూతను చూడగానే బెదిరిపోయాడు ఒకసారిగా. ఒకవేళ మిమ్మల్ని కూడా కనుక దేవదూత డైరెక్ట్గా వస్తే కనుక బెదిరిపోతారన్న ఉద్దేశంతో దేవదూత రూపంలో అయితే కనుక వ్యక్తులు మీ దగ్గరికి వచ్చారు తెలుసా? కొంతమంది వ్యక్తులు మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆపత్కాలంలో ఆ మాట నమ్ముతున్నారు అనుకుంటే కనుక నిజంగానే దేవుడు మీతో ఉన్నాడు. మీరు నిజంగా చనిపోయిన రోజున మీ కొరకైతే కనుక దేవుడు తప్పకుండా ఆ దూతల్ని పంపిస్తాను నమ్మొచ్చు.
కానీ ఈరోజు ఎన్ని కష్టాలు పడుతున్నా, రోజు ఏడుస్తున్నా, కనీసం మిమ్మల్ని దర్శించడానికి ఎవరిని వస్తున్నారా? ప్రభువుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ చాలా ఉన్నాయి కదా, మధ్యలో చదవాలనుకుంటే కనుక చాలామందికి దేవుడు దర్శనమిచ్చాడు. యాకోబు గారు ప్రయాణమే వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు వచ్చారు కదా ప్రతి ఒక్కరు. రాహాబు గారి దగ్గరికి దేవదూతలు రాలేదు, కానీ ఇశ్రాయేలు ప్రజల యొక్క వేగులు వారు ఆమె దగ్గరికి వచ్చారు కదా. ఒక్కొక్కరు చేత కనుక ఆదరించబడ్డారు, బలపరచబడ్డారని. మీరు చదువుకున్న ప్రతి దాని దగ్గరికి వచ్చినప్పుడు ఒకరు కనుక దానియేలు గారి దగ్గరికి వచ్చారనుకోండి, ఆ దానియేలు గారు కూడా తనకు కలిగిన దర్శనాన్ని బట్టి అది వివరణ తెలియక సతమతం అయిపోతున్న సమయంలో దానియేలు గారికి అయితే కనుక ఆ వివరణ ఏంటో తెలియపరచడం కోసం దేవుడు ఎవరిని పంపించాట? దేవదూతను పంపించాడు. ప్రభువుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు అనుకోండి, సపోజ్ ఆయన కూడా వెళ్ళిపోతున్న ఆఖరి రాత్రి కష్టపడుతున్న పరిస్థితిలో కలిగిన బాధను బట్టి అయితే కనుక ఆయన బాధపడుతున్న పరిస్థితిలో ఆయన ఆలోచన కోసం దేవుడు ఏం చేశారట? ఎవరినో పంపించాడైనా. చదువుతున్న చూడు, లోకాసు వార్త 22వ అధ్యాయము. యేసు ప్రభువు అయితే కనుక చేస్తున్న ప్రార్థన 40వ వచనం చదువుతున్నాను, లేదా 39వ వచనం. 22వ అధ్యాయము లోకాసు వార్త 39వ వచనం. తరువాత యేసు బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాలుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించకు, నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించాను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచాను. యేసుప్రభువు అయితే కనుక తను నెరవేర్చబోయే దేవుని యొక్క చిత్తాన్ని, సంకల్పాన్ని తలుచుకున్నప్పుడు, అంటే తన కలగబోయే అవమానం కానీ, తన శారీరకంగా పడే ఇబ్బందుల గురించి కానీ, తన పొందబోయే మరణం దగ్గరికి వచ్చినప్పుడు ఆ కలిగిన బాధను బట్టి అయితే కనుక యేసుప్రభువు వేదన పడుతున్న సమయంలో యేసుప్రభుని ఆదరించడం కోసం ఎవరు వచ్చారు? దేవదూత కనపడి ఆయన అయితే కనుక ఆదరించింది కదా. దేవదూత ఆయన కనపడైతే కనుక కలుగుతున్న కష్టాన్ని బట్టి ఆయన తొందరపడుతున్నాడు కదా. శరీరంలో ఉన్నాడు కనుక శారీరకమైన బలహీనతను బట్టి తొందరపడుతుంటే దేవదూత వచ్చి యేసుప్రభుని అయితే కనుక ఆదరించింది. ఇప్పుడు మీకు కూడా ప్రశ్న ఏంటి తెలుసా? ఇలాంటి పరిస్థితి మీరు ఎప్పుడైనా ఉత్పన్నమైతే, ఎవరైనా ఒక ప్రసవించే స్త్రీ అనుకోండి, సపోజ్ ఆమెకు తెలుసు తను ఎలాంటి కష్టపడబోతున్న సంగతి ముందటే తెలుసు ఆవిడికి. ఆ ప్రసవించే పిల్ల దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక తను ఎలాంటి బాధ అనుభవించబోతుందో తెలీదా? ఆపరేషన్ మీద ఒక టేబుల్ కోసేసినట్టు కోసేస్తే పర్లేదండి, కోడినో కుక్కనో కోసేస్తే చేసేదేమీ లేదు. ఒక నార్మల్గా కనుక డెలివరీ కావాలనుకుంటే కనుక ఆమె పడుతున్న వేదన, నాకు నొప్పి కలగబోతుంది, నేనైతే కనుక ప్రయాసపడి బిడ్డను కనబోతున్న సంగతి ఆమె తెలిసినప్పుడు ఆమె కలుగుతున్న బాధను బట్టి కనుక దేవునికి మొరపెడితే ఆ ప్రసవ సమయంలో అయితే కనుక దేవుని దూత వచ్చైతే కనుక నువ్వు తొందరపడకమ్మా, నేను ఉన్నాను కదా, నీకైతే కనుక ఈ కష్టాన్ని అయితే నేను తప్పిస్తాను కదని చెప్పి ఓదార్చేటట్టుగా దేవుని దూత వస్తుందా? ఒకవేళ దూత వస్తే కనుక భయపడతారు కదా, మీకు అంత ధైర్యం లేదు. అందుకని ఆ దూత రూపంలో ఎవరో ఒక వ్యక్తి నేనైతే కనుక దర్శిస్తారు కదా, ఎవరో ఒకరి ద్వారా అయితే కనుక దేవుడైతే నేను బలపరుస్తారు కదా. చేశారు అలాగా? నీకు జరిగిందా? మీరైతే కనుక అనుభవం అయితే కనుక మీరు పొందుకున్నారా? మీకు ధైర్యం అదేనండి. ఇలాంటి కష్టకాలంలో కూడా మరణమాలైతే కనుక మరొకట బ్రతకటమా అని నేను అనుకునే పరిస్థితిలో కూడా నాకైతే కనుక దేవుడు ఇంత చక్కటి అవకాశం ఇచ్చాడు కనుక దేవుడు నా కృప నాకు తోడుగా ఉందని మీరైతే కనుక నేర్చుకునేటట్టుగా, తెలుసుకునేటట్టుగా మీకు ఎప్పుడైనా జరిగిందా? యేసుప్రభువు వారికి ఏదైతే జరిగిందో నాకు కూడా జరిగిందంటారా? జరిగిందని చెప్తారా? నేను ఒకటేనండి మిమ్మల్ని అడుగుతున్నది అయితే ఒకటే. ఇక్కడ దావీదు గారి యొక్క ప్రశ్నకి సమాధానం, ఆయన ఎందుకు 3 కీర్తనలు రాసుకున్నాడు? ఎందుకు దేవుని ముందుకెళ్ళి, ప్రభువా నేను యథార్థవంతుడేనా, నేను వచ్చి చెప్పడం కాదు, నేను యథార్థంగా బ్రతుకుతున్నానని నాకు నేను ఇక్కడ కూర్చుని సాక్ష్యం చెప్పడం కాదండి. ఈరోజు లోకంలో చాలామంది అయితే కనుక ఇలాగే చెప్తుంటారు కదా, దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా పచ్చి అబద్ధాలు తాము నుంచున్నది దేవుని ముందన్న సంగతి కూడా మర్చిపోయి కథలో కహానీలతో ఇదే సాక్ష్యం అని కూడా చాలామంది చెప్తున్నారండి. మీరు దేవుని మనుషుల ముందు చెప్పడం కాదు, దేవుని ముందు నిలబడి, ప్రభువా నేను చెప్పేది రైటే కదా, నేను మాట్లాడుతున్న మాట యథార్థంగానే మాట్లాడుతున్నాను కదా ప్రభువా, నాలో ఏ కపటం లేదు కదా, దేవుని సన్నిధిలో నుంచి మీరు ఆ మాట చెప్పగలరా? ఎందుకంటే ఒకవేళ కనుక మనుషుల ముందు చెప్పించి వారిని ఒప్పించడానికి మీరు ప్రయత్నిస్తే కనుక రేపటి దిన దేవుడైతే కనుక వాటి అన్నింటిని చూసి దేవుని సన్నిధిలోనే మీరు అబద్ధం ఆడినంత. ఎందుకంటే దేవుని సన్నిధిలో అబద్ధం ఆడితే కనుక చాలా సివియర్ శిక్ష ఉంటుందంటండి. మన 5వ అధ్యాయం ఒకరికి అపోస్తల కార్యములు చదువుతున్నప్పుడు అననీయ సప్పెరనిద్దరు భార్యాభర్తలు దేవుని సన్నిధిలో కూడా పేతురు ముందు, సంఘం ముందు కూడా వాళ్ళు అబద్ధం చెప్పారట. వాళ్ళు అబద్ధం ఆడమని ఎవరిని బలవంతం చేయలేదండి, వారు ఏం చేసినా ఎవరు అడగట్లేదు అక్కడ.
కానీ వాళ్ళు కావాలని కూడా చెప్పి దేవుని పరిశుద్ధాత్మను మోసపుచ్చేటట్టుగా అబద్ధం ఆడారట. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నిల్చున్నాను, నన్ను వాక్యం చెప్పని ఎవరిని బలవంత పెట్టలేదు కదా. పోనీ ఎవరైనా ఇక్కడికి వచ్చి పాట పాడారు, లేకపోతే సాక్ష్యం చెప్తున్నారు అనుకోండి, సపోజు మిమ్మల్ని చెప్పమని ఎవరో బలవంత పెట్టలా, మీరే వచ్చారు. మీరే సాక్ష్యం చెప్పడానికి పూనుకున్నప్పుడు ఆ సాక్ష్యం కూడా యథార్థంగా లేకుండా అబద్ధం ఆడాల్సినంత అవసరం మీకు ఎందుకు వచ్చింది? ఒకవేళ కనుక నిజం చెప్పడం మీకు చేత కాకపోతే గౌరవంగా కింద కూర్చోండి, మిమ్మల్ని అడుగుతారు ఎవరన్నా? చాలా చోట్ల చూస్తున్నప్పుడైతే కనుక చాలా బాధ అనిపిస్తుంది, ఎంత ప్రమాదం కదా. వీళ్ళ సాక్ష్యం పేరుతో దేవుని సన్నిధిలో నుంచి వీళ్ళు చెప్పే అబద్ధం దేవుడైతే కనుక వీళ్ళకి చాలా కఠినమైన శిక్ష విధిస్తాడు కదా అనుకున్నప్పుడు నిజంగా జ్వరం వచ్చేస్తుందని. వాళ్ళ మూర్ఖత్వంతో చెప్పేవాళ్ళు వాళ్ళకి లేరో లేకపోతే వాళ్ళకి అర్థం కావటం లేదో తెలియదు, కానీ పచ్చి అబద్ధాలు మాట్లాడేస్తున్నారు. అందుకని దయచేసి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఎవరు చూస్తారులే అనుకుని మాత్రం చేయకండి. మీరు నిల్చున్నప్పుడైతే మాత్రం ముందు దేవుని ముందు, ఇప్పుడు ప్రార్థన కూర్చుంటారు కదా, మీరు మోకరించినప్పుడు మనుషులు చూడకండి, ఇక్కడ ఎవరుంటే మీకెందుకో, మీరు ఎవరు వినరో మీ హృదయంలోనే అనుకోండి, ప్రభా నేను యథార్థంగానే ఉన్నానా, ఇప్పటివరకు నేను చేసిన తప్పులన్నిటిని నేనైతే కనుక ఒప్పేసుకున్నాను కదా ప్రభా, ఇప్పుడైనా నేను పరిశుద్ధుడిగా బతికానా, నీ దృష్టిలో నేను హితంగా ఉన్నానా, ఒక్కటి మాత్రం కోరుకోండి. మనుషులు మిమ్మల్ని అంగీకరించినా అంగీకరించకపోయినా మీకు అనవసరం అండి. మనుషులు నచ్చితే ఒక మాట మాట్లాడతారు, నచ్చకపోతే ఒక మాట మాట్లాడతారు. వాళ్ళకి అనుకూలంగా ఉంటే కనుక మిమ్మల్ని ఆకాశానికి ఎత్తి మోసేస్తారు. ఒకవేళ మీ ప్రవర్తన కనుక వాళ్ళకి నచ్చకపోతే కనుక వాళ్ళే మిమ్మల్ని నేలకేసి తొక్కేస్తారండి. వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దండి. ఎవరెవరో ఇచ్చే స్టేట్మెంట్ల కోసం మాత్రం మీరు ఇప్పుడు ఆశపడకుండా వారు ఇచ్చే తీర్పుల గురించి మీరు ఇప్పుడు ఎదురు చూడొద్దు. మీకు తీర్పు చెప్పాలనుకుంటే కనుక ఉన్న ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా? న్యాయబద్ధంగా సత్యవర్తనగా ఉండాలనుకుంటే కనుక దేవుడు తప్ప మరెవరో ఆ పని చేయలేరండి. ఆ దేవుని ముందుకెళ్ళి మీరైతే కనుక చేతులు జోడించి, ప్రభా నేను యథార్థంగానే ఉన్నానా, ఈరోజు ఈ సమయంలో ఇక్కడ కూర్చున్నాను, నిజంగా నాలో ఏ కపటం లేకుండా నీ ముందు నేను నిలబడ్డానా ప్రభా, నా మనసులో తోటి వారి మీద కక్ష పెట్టుకుని ఒక వ్యక్తికి కీడును కోరుకుంటూ పైగా నీ ముందుకు వచ్చి నేను నటిస్తున్నానా, అది ప్రమాదం కదా ప్రభా, నేనైతే యథార్థవంతుడిగా ఉన్నాను లేదా అడగాలి. దావీదు గారు అయితే కనుక అడుగుతున్నాడు. దావీదు గారు అడుగుతున్నారు, నువ్వు యథార్థంగా ఉంటేనే, నువ్వు యథార్థవంతుడిగా ఉంటేనే నేను బలపరచడానికి దేవుడు నీ దగ్గరికి వస్తాడు తెలుసా. నువ్వు యథార్థవంతుడిగా బ్రతికితేనే, నీతి న్యాయములతో బ్రతికితేనే, నీ కష్టం కలిగినప్పుడు ఆపద కలిగినప్పుడు నేను ఆదరించడానికి దేవుడైతే కనుక వస్తాడు. దేవుడైతే తన దూతలను పంపించి నిన్ను ఆదుకుంటాడు. ఆయన కావాలంటే చదవండి, మీరు ఎంతోమందిని చూస్తుంటారు కదా. యాకోబు దగ్గరికి వచ్చారా, దేవదూతలు వచ్చి బలపరిచారా? యోసేపు దగ్గరికి వచ్చారా, దావీదు దగ్గరికి వచ్చారా? ఒక్కరు కాదండి, ఎవరైతే కనుక దేవుని భయభక్తులు కలిగి ఉన్నారో వారందరూ కూడా అవసరత ఉన్నప్పుడు, ఆపద ఉన్నప్పుడు, వారి శోధనలో ఉన్నప్పుడు, చివరికి ఆకలితో బాధపడుతున్నప్పుడు కూడా వాళ్ళ ఆకలి తీర్చడానికి కూడా దేవుడైతే మాత్రం వాళ్ళ దగ్గరికి తన దూతలను పంపించాడు. నీకు అవకాశం ఉందా? అవకాశం ఉందా? ఉన్నది అనుకుంటే దేవునికి స్తోత్రం అండి. లేదండి నా దగ్గర ఎప్పుడు కూడా దేవదూతలు అయితే కనుక వస్తారండి, దేవుడు ఎవరో ఒకరిని పంపించి నాకు కలిగిన ఆపదలను రక్షిస్తా అనుకుంటే కనుక నిజంగానే దేవునికి స్తోత్రం. మీరు అదృష్టవంతులండి. నేనైతే కనుక అలా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక్కరు కాదు, ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఆ దేవుడిచ్చి ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మీకు దేవదూతల యొక్క కృప అంటే దేవత రక్షణ కంచె అంటారు కదా, దేవుని యొక్క కృప అనుకుంటే ఆ దేవదూతల తోడ్పాటు మీకు ఉండాలని నేనైతే కనుక ఆశపడుతున్నానండి. అలా ఉండాలనుకుంటే ముందు మీరు ఉండవలసిన విధంగా మీరున్నాను. దేవదూతలు మీ దగ్గర ఉండాలనుకుంటే, దేవదూతలు మీరు అయితే కనుక ఆపద వచ్చినప్పుడు మీకు సాయం చేయాలనుకుంటే ముందు మీరు ఉండవలసినట్టుగా మీరు ఉండాలి. అదే ఇక్కడైతే కనుక అంటున్నాడు. మీరు యోబు గ్రంథం చదువుకున్నారనుకుంటే, సపోజ్ యోబుకు ఆపద కలిగిందంట, దుష్టుడు వచ్చి యోబునైతే శోధించాడు. అఫ్కోర్స్ అది దేవుని యొక్క ఎరుకలోనే అది జరిగింది, అని చూస్తుండగానే జరిగింది. కనుక తర్వాత 38 అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడే స్వయంగా యోబు దగ్గరికి వచ్చి యోబుతో మాట్లాడాడు. యోబు కలిగిన కష్టాలన్నింటి నుంచి కూడా యోబుని తప్పించాడు. అతను ఒళ్ళు పుళ్ళైపోయి చిల్లపెంకుతో గోక్కుని అన్నీ పోగొట్టుకుని ఆయన్ని మళ్ళీ పసిపిల్ల దేహం వంటి దేహాన్ని అతనికి ఇచ్చాడు. నిండు యవనాన్ని ప్రసాదించాడు. పోగొట్టుకున్న ఆస్తికి రెట్టింపు ఆస్తి ఇచ్చాడు. పోగొట్టుకున్న 10 మంది పిల్లలు మళ్ళీ తిరిగి ఇచ్చాడు. తన భార్యని అయితే కనుక మళ్ళీ తన దగ్గరికి చేర్చి అన్నిటిని కూడా టక్ 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 సెట్ చేస్తాడు. దేవుడు యోబును పట్టించుకుని అన్నీ పోగొట్టుకున్న తర్వాత అంతకంటే రెట్టింపు ఇచ్చాడు అనుకుంటే ముందు యోబుకి ఏముండాలి? యోబుకి ఏముండాలి? దేవుని సన్నిధిలో నిలబడేంత యోగ్యత, అర్హత ఉండాలి. ఎంత అంటే కనుక యోబులో మొట్టమొదటి దేవుడు ఏం చూస్తారట? యోబులో మొత్తం ఏం చూస్తాడు? మొదటి అధ్యాయం మనం మొదటి భాగం చదువుతున్నప్పుడైతే కనుక దేవుడు అపవాదుని గురించి 3 సార్లు పలికాడు. ఆయన యోబు యథార్థవంతుడును, నీతివంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు కదా అన్నాడు. అంటే మొట్టమొదటి యోబులో ఏముండాలట? యోబులో యథార్థత ఉన్నది కనుకనే ఈ యథార్థవంతుడిని యోబుకు కష్టం కలిగినప్పుడు దేవుడు వచ్చి యోబును బలపరిచాడు. యథార్థతతో యోబు ఉన్నాడు కనుకనే కష్టం కలిగినప్పుడు యోబును దర్శించాడు దేవుడు. మరి నిన్ను కూడా దేవుడు దర్శించాలనుకుంటే నీలో కూడా ఏముండాలి? ఇది దావీదు బాగా గుర్తుపెట్టాడు. దావీదుకి బాగా అర్థమైంది కనుక ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆ దేవుని సన్నిధికి వచ్చి దేవునితో ఏమని అడుగుతున్నాడు? 26వ కీర్తన 9వ వచనం ఏంటి? యెహోవా
నేను యథార్థవంతుడినే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చము. ఎలా ఉన్నాడట? నేను యథార్థవంతుడిగా ఉన్నాను ప్రభాని. నేను యథార్థవంతున్నో కాదో చెప్పగలిగే స్తోమత ఎవరికి ఉంది? మీరు కూడా యథార్థవంతులో కాదో చెప్పగలిగే స్తోమత ఎవరికి ఉంది? మనుషులు చెప్తారా? అతను చాలా యథార్థపరుడండి, నచ్చితేనండి కదా. నచ్చితే కనుక నీ గురించి యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, భక్తుడు, పరిశుద్ధుడు ఒక్కటే కాదు, చాలా బిరుదులు ఇచ్చేస్తారు నీకు. కానీ పొరపాటున కనుక ఎప్పుడైనా కానీ వారిని కనుక నువ్వు ఎప్పుడైనా తోర్పారబడితే, వాళ్ళు చేసిన తప్పును బట్ట మరొక దాన్ని బట్టి కనుక వాళ్ళు కాదన్నావు అనుకో, అప్పటి వరకు యథార్థత అంతా పోయేమో తెలుసా? దుష్టుడు, దుర్మార్గుడు, ద్రోహి, పాపి, వ్యభిచారి, దొంగ, నరహంతకుడు మొత్తం వచ్చేస్తాయి. గంట తర్వాత మొత్తంతో కూడా ప్లేట్ పారిపోతుంది తెలుసా? లోకంలో మనుషులండి. కాబట్టి లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాటలు మాట్లాడుతూ మానేసి, ఇప్పుడు మనం ఏం మాట్లాడితే బాగుంటుంది? మనుషుల కోసం కాకుండా దేవుని ముందు నిలబడండి. మీరు దేవుని ముందు నిలబడి పరీక్ష ఎక్కడ రాయండి, పరీక్ష మనుషుల దగ్గర రాయకండి. నేను బాగున్నానా, నాలో మార్పు వచ్చిందా, నేను పరిశుద్ధంగానే బ్రతుకుతున్నానా, నన్ను చూస్తే కానీ మీకు ఏమనిపిస్తుందని మనుషుల్ని అడగండి. మీరు అడగాల్సింది ఎక్కడ అడగాలో తెలుసా? దేవుని ముందు నిలబడి, ప్రభా నాలో మార్పు ఉంది కదా, నువ్వు కోరుకున్న మార్పు నాలో వచ్చిందా ప్రభా, నువ్వు కోరుకున్నట్టుగా నా జీవితం ఉందా, ఈరోజు నా నోటి మాట కానీ, నా వ్యవహార శైలి కానీ, నేను వెళుతున్న త్రోవ కానీ, నేను చేస్తున్న సావాసాలన్నీ కూడా నీకు ఇష్టంగానే ఉన్నాయా ప్రభు అని అడగాలి. ఎప్పుడైనా అడిగారా మీరు? మీరు అడిగేటట్టు ఎప్పుడైనా ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందా? దావీదు గారు అయితే అంటున్నాడు, నేను యథార్థవంతుడినే ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికుంచున్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఒక మనిషి యథార్థవంతుడా కాదా అన్న సంగతి పై రూపాన్ని బట్టి తెలుస్తుందా, హృదయ అంతరంగాన్ని బట్టి తెలుస్తుందా? మనం చేసే కొన్ని పనులు అయితే కనుక అవతల వారికి తప్పుగా అనిపిస్తూ ఉంటాయండి. ఎందుకంటే కళ్ళుండి చూస్తారు తప్ప మామూలు హృదయంతో చూడడం కొంతమంది చేత కదండి. కొంతమంది మనస్సు లేని వారు ఉంటారు. మనం చేసే ప్రతి పనిని కూడా వంకరగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చూపే బాల, వారి కంట్లో దూలం పెట్టుకున్నారు కనుక, వాళ్ళ కళ్ళు పచ్చగా ఉన్నాయి కనుక మనం ఏం చేసినప్పుడు కూడా పచ్చగానే కనపడుతుంది వాళ్ళకి. కాబట్టి మనిషి ఇప్పుడు కూడా పై రూపాన్ని బట్టి మాట్లాడద్దు. సమయాలకి అయితే కనుక ఆ సమయంలో దేవుడు కూడా చెప్పిన మాట, మొదటి సమయాల గ్రంథం చదువుతున్నప్పుడు, లోకంలో నరులైతే కనుక పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని పరిశీలిస్తాడు. ఈరోజు నేను కరెక్ట్గా ఉన్నాను లేదా చెప్పడం కోసం పక్క వాళ్ళు ఏమడుగుతారు, బాగున్నానా, నేను ఏ తప్పు చేయట్లేదు కదా, నీ కరెక్ట్గా కనపడిందని. ఏ తప్పు చేయట్లేదు అనే సంగతి బయట వేసిన వస్త్రాలను బట్ట, దీన్ని బట్టి మీరు మంచోళ్ళు అవరండి. మన యథార్థంగా ఉన్నావా లేదన్న సంగతి మనుషులకు కూడా తెలియదని అడగండి, అడిగినా ప్రయోజనం లేదు. మనుషులు అన్నదానికి మీరు విలువ కూడా ఇవ్వకుండా, పట్టించుకోకండి. ఎందుకని వీళ్ళు తీర్చే తీర్పు ఏది కూడా నిజమైనది కాదు, అది దేవుడు అంగీకరించేది కాదు. ఒకవేళ కనుక ఆ తీర్పును ఒప్పుకోవాలనుకుంటే కనుక ముందు దేవుని ముందు నిలబడండి. ప్రభా, ఎందుకంటే అర్థం అన్నాడు, వాక్యం దగ్గరికి వస్తే కనుక అర్థమట. లేదు ఒకవేళ మనిషి ముందే నిల్చుంటా అనుకుంటే కనుక దేవుని ముందుకు వెళ్ళు, ఆయన సన్నిధిలో అడుగు, ప్రభా నేను ఎలా ఉన్నాను, నీకు ఇష్టంగానే ఉన్నానా, నేనైతే కనుక కరెక్ట్గా ఉన్నాను అనుకుంటున్నాను, నా మాట స్వచ్ఛంగా ఉందని నేను అనుకుంటున్నాను, నా హృదయం యొక్క తలంపై అయితే కనుక ఈ దృష్టిలో యోగ్యంగా ఉందని అనుకుంటున్నాను, ఉన్నది కరెక్టేనా, నాకైతే జవాబు చెప్పు ప్రభా, నన్నైతే కనుక చూడు ప్రభా. దావీదు అయితే కనుక దేవుని ముందుకు వెళ్ళాడు. అలా వెళ్ళి అప్పుడు కారణం చెప్తున్నాడు, నేను ఎందుకు యథార్థంగా ఉన్నానని చెప్తాను తెలుసా, నేను ఎందుకు యథార్థంగా ఉన్నాను, నేను నమ్ముకున్నాను తెలుసా, నేను నమ్మకం అంటే ఎంత నమ్మకం నాకుందనుకో, సందేహపడకుండా నీ మీద అపనమ్మిక లేకుండా నేను ఉన్నానని ఎందుకు చెప్తానంటే, ఆ 3వ వచనం చదువుతున్నాడు చూడండి, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకున్నాను. నా కళ్ళ ముందు ఏం పెట్టుకున్నాను, ఏం పెట్టుకున్నానంటే దేవుని యొక్క కృపనే ఆయన కళ్ళ ముందు కనపడుతుంది. ఏ చూసినప్పుడు కూడా కళ్ళ ముందు. ఇక్కడ కూర్చుని మీరు యథార్థవంతులు కారు అనటం రుజువు అని తెలుసా. ఈరోజు మీ కళ్ళ ముందు దేవుని కృప లేదండి. మీ కళ్ళ ముందు ఏముందో తెలుసా, మీరు కట్టుకున్న మీ భర్త భార్య ఉన్నారు. మీ ధైర్యం ఏంటనుకుంటున్నారు? ఈరోజు మీ ధైర్యం ఏమనుకుంటున్నారు? మీ భర్త లేకపోతే మీ భార్య మీకు ధైర్యం. వాళ్ళు చేసే వ్యాపారం, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళు సంపాదించే సంపాదన మీకు ధైర్యం. మీ పిల్లల్ని కళ్ళ ముందు పెట్టుకుంటున్నారు. మీ తల్లిదండ్రులు నమ్ముకుని మీరు బ్రతుకుతున్నారు. లోకంలో మీకు ఎవరైతే కనుక నాన్నవారు ఉన్నారో వారిని ఆధారం చేసుకుని మీరు బ్రతుకుతున్నారంతే. మీరు ఆధారం చేసుకుని బ్రతుకుతున్నది అంతా కూడా అబద్ధం, అది మిథ్య. అంటే అర్థం ఏంటి? ఈరోజు ఉంటుంది, రేపటి దినాన మీ భర్త ఉండడో. ఈరోజున్న మీ భార్య రేపటి దినాన ఉండదు. ఈరోజు మీకున్న ఉద్యోగమో మీ వ్యాపారమో రేపటి దినాన ఉండదు. ఈరోజు మీరు సంపాదించిన ధనం రేపటి వరకు ఉంటుందో లేదని ఖచ్చితంగా చెప్పలేం. మీ పిల్లలు ఈరోజు మీ చంకలోనే ఉన్నారు, కానీ రేపటి దినాన్ని మీకు అందకుండా వాళ్ళు వెళ్ళిపోతారు. మీ తల్లిదండ్రులు ఈరోజు అయితే కౌగిట్లో పెట్టుకున్నారు, కానీ ఏదో ఒక రోజు వాళ్ళు చచ్చిపోతారు. ఈరోజు మీరు ఏదైతే నమ్ముకుంటున్నారో అది ఏది నిలబడదు, ఏదో ఒక రోజు అవన్నీ పోతుంది. అందుకని మీరు అబద్ధాన్ని నమ్ముకున్నారు. కానీ దావీదైతే మాత్రం అలా చెప్పట్లా. నా కళ్ళ ముందు ఏం పెట్టుకున్నానో తెలుసా, అయ్యా నా కళ్ళ ముందు నీ కృపను పెట్టుకున్నాను. దేవుని కృప నేను ముందుంచుకున్నాను తప్ప లోకంలో ఆస్తిపాస్తులు పెట్టుకోలే.
అందచందాలో అంతస్తులు పెట్టుకోలేదు, మనుషులు నేను ఎప్పుడు పెట్టుకోలేదు ప్రభువా. నేనైతే కనుక నీ కృపనైతే కనుక నా కళ్ళ ముందు ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకున్నాను, నీ వాక్యమును అనుసరించి లేదా నీ కుమారుని యేసును అనుసరించి నడుచుకున్నాను అని చెప్పే పదమైతే కనుక అర్థం అది. సత్యం అనగా వాక్యం, వాక్యం అనగా మనం నమ్ముకున్న మన ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయన ఏమంటాడంటే, నేను యేసును అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను, లేదా నీ మాటను అనుసరించి నడుచుకొనుచున్నానని. మనం ఎవరిని అనుసరించి నడుస్తున్నాం? నీవు కూడా రేపటి దినాన దేవుని చేతకి నువ్వు ఆదరించబడాలనుకుంటే, నువ్వు చనిపోయిన తర్వాత నీ తీసుకెళ్ళడానికి దేవదూతలే వచ్చి తీసుకెళ్ళాలనుకుంటే, ముందు నువ్వు దేవునికైతే కనుక ఇరుకైన వాడవగా ఉండాలి. ఆయనకైతే నువ్వు దగ్గరగా ఉండాలి. ఆయన దగ్గరగా ఉండాలనుకుంటే కనుక ఎవరిని పడితే ఆయన తీసుకోడైనా. లేవి గ్రంథంలో అయితే కనుక మనం చదువుకున్న మాట ఎలా ఉందో తెలుసా? ఆయన పరిశుద్ధుడు కనుక ఏమన్నా మనలో ఉండాలి, పలికిన పలికలం తెలుసా, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులు. నా చెంతకి మీరు రావాలనుకుంటే కనుక మీలో పరిశుద్ధత ఉండాలి కదా అని. పరిశుద్ధత అనుకుంటే కనుక సబ్బేసి రుత్తుకుంటూ వచ్చేస్తే పరిశుద్ధత కాదండి. బట్టలు మార్చేసుకుంటూ వేరే డ్రెస్ వేసుకుంటే కనుక దానికి పరిశుద్ధత రాదండి. ఒంటి మీద ఆభరణాలు తీసేస్తానో, బొట్లు తీసేస్తానో, కాటుకులు తీసేస్తానో, చెప్పులు తీసేస్తానో, బూట్లు తీసేస్తా రాదండి. అది పరిశుద్ధత అనుకున్నప్పుడు పై రూపం కాదండి, నీ రూపం మారదు. నీ పరిశుద్ధతకి నీ పై రూపానికి ఏమాత్రం సంబంధం లేదు. నీ రూపానికి నీ అలంకరణతో కూడా సంబంధం లేదు. పరిశుద్ధత అంటే ఎక్కడ ఉండాలి? ఎస్తేరమ్మ గారి దగ్గరికి వచ్చాను అనుకోండి, అవి పరిశుద్ధురాలంటారా కాదంటారా? ఎస్తేరమ్మ గారు పరిశుద్ధురాలేనా లేదంటారా? పరిశుద్ధురాలే. కానీ ఆమె ఏం చేసుకుంది? నెత్తి మీద కిరీటం మొదలుకొని అరికాళ్ళ చెప్పుల వరకైతే మాత్రం ఫుల్గా ఉందో తెలుసా, అలంకరణతో ఉంది. ఎందుకంటే అవసరం. నేను పరిశుద్ధురాలే కదా ఉద్దేశంతో మహారాణి హోదాలో ఉన్న ఆవిడైతే కనుక మనలాగైతే కనుక ఈడ్చుకుపోయిన మొహంతో కనుక ఉంటే కనుక బాగోదండి. ఆమెకు డ్యూటీని నెరవేర్చాలి కదా, తాను ఎక్కడున్నదో ఆ స్థానానికి తగినట్టు ఉండాలి. ఈరోజు మనము కూడా సమాజంలో తిరుగుతున్నందుకు గాను ఎదుటివాడైతే కనుక నీ వైపు వేలైతే చూపించేటట్టు ఉండకూడదండి. బొట్టు తీసేసాను, ఘాటుకు తీసాను, గాజులు తీసాను, చెప్పులు తీసాను, ఒంటి మీద బట్టలు తీసాను, ఇదే దేవుడు తీసేసామనుకుంటే ఇవి కాదండి. నీ బొట్టు కాటుక, నీ గాజులు, చీర, సూటు, బూటు కాదండి. ఆయన తీసేయమంటుంది నీలో ఉన్న ఆహాన్ని తీసేయి, నీలో ఉన్న అసూయని తీసేయి, నీలో ఉన్న ఈర్ష్యని తీసేయి, నీ పెదవులను వస్తున్న దోషం ముందు చూస్తూ ఆ కంపుని తీసేయి, నీ హృదయంలో ఉన్న మత్సరము లేకపోతే కనుక ఏదైతే కనుక అనారోగ్య హేతులు అవన్నీ తీసేయి. దేవుడు తీసేయమంటుంది అవి, మనం ఏం తీసేస్తున్నాం? దేవుడు తీసేయమంటుంది అది, మనం తీసేస్తుంది ఏంటి? దేవుడు కోరుకుంటుంది ఒకటే, కానీ మనం ఇచ్చేదేంటి? మీ శరీరములను లేకపోతే కానీ మీ శరీరంలో అవయవాలన్నింటినీ కూడా ఎవరికి ఇమ్మన్నాడైనా? మీరు పౌలు గారి పత్రిక రాసేటప్పుడు అన్నట్టు తెలుసా, ఇప్పటివరకు మీ అవయములను దేనికోసం వాడారో మీకు తెలుసు. కాబట్టి జారత్వమునకు లోనైన మీ అవయములను ఇక నుంచి దేవునికి పరిశుద్ధ యాగముగా సమర్పణ. మీ అవయములే దేవునికి వచ్చేవని, మీ శరీరమే దేవునికి ఇవ్వమని అడుగుతున్నాడు ఆయన. కానీ ఈరోజు మన దేవునికైతే మాత్రం కొంతమంది ఇచ్చేసేవాళ్ళు ఉన్నారండి, ఏమాత్రం అభ్యంతర పడకుండా ఇచ్చేసేవాళ్ళు. ఏంటది? దేవునికి ఇచ్చేసిందని తెలుసా? ఆయనేమో మన శరీరం, మన అవయవాలు అడుగుతున్నాడు. నీ కాళ్ళు అడుగుతున్నాడు, చేతులు అడుగుతున్నాడు, నీ నోరు, ముక్కు, కళ్ళు ఇవన్నీ ఆయన అడుగుతున్నాడు. ఆయన కావాల్సింది ఈ శరీరం, కానీ ఈ మాత్రం దేవునికి ఇవ్వరండి. ఈ ఇవ్వకుండా దేవునికి ఏమి ఇచ్చేస్తారో తెలుసా? ఆ నెత్తి మీద వెంట్రుకలు మాత్రం ఇచ్చేస్తారండి. గుండు కొట్టించేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. గడ్డాల మీసాలు గొరిగించేసుకునే వాళ్ళు ఉండి ఇదే దేవునికి ఇచ్చేస్తే మొక్కు అనుకుంటున్నారు. దేవునికి ఇచ్చేసేది ఏంటంటే కనుక అక్కడికి వెళ్ళకపోయినా కానీ ఇక్కడనే కటింగ్ చేయించుకోవాల్సిందే కదండి. నీ గడ్డాల మీసాలు ఉన్నాయనుకుంటే నీ నెత్తి మీద వెంట్రుకలు దేవుని దగ్గరికి వెళ్ళి ఇవ్వక్కర్లా. నువ్వు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా అదే ఖర్చు పెట్టుకుని అయితే కనుక ఇక్కడ కూడా ఏదో సమయంలో కత్తిరించకపోతే ఉండలేవు. కానీ లోకంలో మనుషులు అంటే తెలుసా, మనకి ఎలాగ ఇది పనికిరాదు కనుక ఇది ఇచ్చేసినా దానివల్ల వచ్చే నష్టం లేదు. ఎందుకంటే ఇవాళ గుండు కొట్టించుకొచ్చినా మళ్ళీ 6 నెలలకి చెప్పగల మళ్ళీ జుట్టు అంతా వచ్చేస్తుంది మనకి. కానీ దేవునికి ఇచ్చిన తృప్తి మాత్రం ఏంటంటే తెలుసా, నేను నీకు ఇచ్చేస్తాను కదని. ఇంటికి పనికిరాని వెంట్రుకలా, నువ్వు పనికిరాని వెంట్రుకలా, అదే దేవునికి ఇచ్చింది. మనం కూడా అంటాం కదండి, నువ్వు నాకు ఇచ్చింది నా వెంట్రుకతో సమానం కదా అంటారు. అంటే వెంట్రుక ఏమి లేదని, వెంట్రుక విలువ ఉందనే విలువ లేదనా? విలువలేని వెంట్రుకలు మాత్రం దేవునికి ఇస్తున్నాం, కానీ విలువైన మనిషి శరీరం మాత్రం ఈరోజు దేవునికి ఓట్ల. నెత్తి మీద ఉన్న వెంట్రుకలు అయితే కనుక కట్ చేసి ఇచ్చేస్తారు, గొరిగేసి ఇచ్చేస్తారట. నీ ముక్కు ఇచ్చేస్తావా? నీ కళ్ళు పీకి ఇచ్చేస్తా దేవునికి? నీ చెవులు కోసి ఇచ్చేస్తావా? నీ నాలుకను కోసి ఇచ్చేస్తా దేవునికి? అవి మాత్రం ఎవరండి? ఎందుకంటే ఒకసారి నాలుగు కోసుకుంటే మళ్ళీ రాదు కదా, కళ్ళు పీకేస్తే కనుక మళ్ళీ రావు కదా, నీ ముక్కో చెవులో కోసేస్తే కనుక మళ్ళీ రావని ఉద్దేశంతో వీటిని మాత్రం దేవునికి ఇవ్వరండి. కానీ దేవునికి ఏంటంటే కనుక మళ్ళీ గీకేసినప్పుడు కూడా మళ్ళీ 3 నెలల్లో మళ్ళీ వచ్చేద్దని ఉద్దేశంతో ఈ నెత్తి మీద వెంట్రుకలు మాత్రం ఎవడ పడితే వాడు ఇచ్చేస్తారండి. దేవుడు కోరుకుంటుంది ఇది కాదండి. యథార్థత అంటే ఏమనుకుంటున్నారు? నీలోంచి తీసేయాల్సిందంటే ఏమనుకుంటున్నారు? నీ పై వేషాన్ని గురించి దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు. నరుని పై వేషంను దేవుడు ఎప్పుడు కూడా చూడడు.
వీటిని బట్టి మీరు పరిశుద్ధులు కాలేరు, వీటిని బట్టి మీరు దేవునికి దగ్గర కాలేరు. ఇలా చేసినందుకు దేవుడైతే కనుక తన దూతను ఇప్పుడు మీ దీకోసం పంపించడం. దేవుడు మీ దగ్గరికి పంపించాలనుకుంటే కనుక ఎలా ఉండాలో తెలుసా? అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నన్ను పరిశీలించు, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకుని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకునిచున్నాను అని అన్నాడు. అక్కడ ఏంటి సత్యమును అనుసరించి? దేవుని కృపను అడ్డం పెట్టుకోవడం అంటే ఏంటి అనుకున్నప్పుడు 4 వచనాలు వివరిస్తున్నాడు. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను. పనికి మాలిన వారంటే ఏ పని చేయలేని వారనా? సోమరిపోతులని కాదండి, దేవునికి పనికిరాని వాడు. లోకంలో ఈరోజు మనకున్న వారి సాంగత్యాలని తెలుసా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉన్నారు. వాళ్ళ స్నేహితులు ఎలాంటి వారంటే కనుక దేవుని గురించి వాళ్ళకి ఏ అవగాహన ఉండదండి. పైగా దేవుడు అంటే పెద్ద లక్ష్యం కూడా లేదు. ఎక్కువ మంది సాహసం కూడా భక్తిహీనులతోనే ఉంటుందండి. దేవుడు అంటే వాళ్ళకి అవకాశం లేకపోయినప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ లిస్ట్లో వాళ్ళే ఎప్పుడు కూడా వాట్సాప్ మెసేజ్లు, ఫేస్బుక్ ఇది లేకపోతే కనుక మరొకటి ఏది ఎవరు వాళ్ళు? ఇంతకీ నువ్వు సహవాసం చేసే వాళ్ళు ఎవరెత్తున్నారో ఇంతకీ వాళ్ళు దేవుని ఎరిగిన వారేనా? వారు దేవుని ఎందుకు భయభక్తి కలిగిన వారేనా? నీకు తగ్గట్టుగానే నీ విశ్వాసాన్ని తగ్గట్టుగా వాళ్ళు కూడా విశ్వాసం కలిగిన వారేనా? ఒకళ్ళ దేవుని ఎందెత్తికి నువ్వు బలపడిన ఒకళ్ళ కనుక విశ్వాసం అయితే ఇనుము లాంటి వాడివి. ఒకళ్ళ ఇనుము కనుక ఒకరికైనా పదును పెట్టబడాలనుకుంటే కనుక అవతల వాడు కూడా ఎలా ఉండాలి? అదే ఇనుములా ఉండాలి. నిజంగానే నిన్ను పదును పట్టేంత స్థాయిలో నీ స్నేహితులు ఉన్నారా? నీకు ఏదైనా ఆపద కలిగితే కనుక నీకు సహాయం చేయగలిగే స్థాయిలో వాళ్ళు ఉన్నారా? నువ్వు ఏదైనా కష్టమో నష్టమో చెప్పి నేను ఆదుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారా? నువ్వేదైనా ఒకరికి కనుక తెలియకుండా తప్పు చేసి అలా పరిష్కరించాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నప్పుడైతే దేవుని పక్షంగా నీకైతే సాయం చేసి ఒక మాట చెప్పగలిగేవాడు, నీకు ఒక మంచి ఆలోచన చెప్పి నేను మంచి మార్గంలో నడిపించేవాళ్ళని నీ స్నేహితులు. ఈరోజు నువ్వు అనుకుంటున్నా నేను గొప్పవాడిని. ఎలా గొప్పవాడయ్యావు నువ్వు? నేను దేవునికైతే కనుక ఇష్టంగా ఉన్నానని చాలామంది అనుకుంటున్నానండి. ఎలా ఇష్టమయ్యారు మీరు? మీ బ్రతికేంటి, మీ ప్రవర్తన ఏంటి? మీరు జీవించే జీవితానికి మీరు దేవుణ్ణి అడగటానికి సంబంధం ఉందా? ఈయన అంటున్నాడు, అయ్యా నన్ను చూడు, పరిశీలించు ప్రభా, పైనే కాదు నా అంతరంగాన్ని కూడా పరిశీలించు. నేను పనికి మాలిన వారితో సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. పొందు అంటే కనుక ఏంటది? పొందు అంటే కనుక సాంగత్యం వేరు, పొందు అంటే కనుక బాగా తిక్కిన తింగ కలిసి ఉంటుంది కదా, అది చేసే కాపురం కూడా పొందేనండి. మన అన్నదమ్ములతో మనం కలిసి ఉన్న కూడా పొందేనండి. మన స్నేహితులు అనుకున్న వాళ్ళతో కలిసి మనం చేసే వ్యాపారం మరొకటి, అది కూడా పొందే కదా. అంటే ఒకరి హృదయాన్ని ఒకరు దగ్గరగా పెట్టుకుని ఒకరి కష్ట నష్టాలు ఒకరు పంచుకునే వాళ్ళు పొందు చేసేవాళ్ళు అంటారు. రైట్. ఇంతకీ వాళ్ళు ఎవరు? ఉన్నట్టుగా మాట్లాడేవారైనా నీ ముందు ఒకటి మాట వెనకాల ఒక దగ్గర గొయ్యి తవ్వేవాడా? ఎవరు ఇంతకీ వాళ్ళు? వేషధారులా? నిజంగానే గతికనే వాళ్ళు ఒరిజినల్గానే ఉన్నారా? నటించేవాళ్ళు కదా. ఈరోజు నీ ముందు మాట్లాడేదానికి నీ పక్కోడి ముందు మాట్లాడే మాటకి సంబంధం ఉందా? నిన్ను పొగిడిన వాళ్ళ నీ వెనకాల ఏం మాట్లాడుతావు నీకు తెలుసు కదా, ఆ సంగతి మీకు తెలుసు. మాట్లాడి వెళ్ళిన వారి గురించి మీరంటే తెలుసా, అమ్మో వీళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి సుమా, వీళ్ళతో మాట్లాడితే కనుక వెంటనే మళ్ళీ ఈ మాట తీసుకెళ్తే మరొకరితో చెప్తారు కదా. ఎందుకంటే వాళ్ళు భక్తు నటన కదా, వేషం. నీ ముందేమో నీ గురించి అయితే కనుక ఎంతో గొప్పగా ఘనంగా మాట్లాడతారు, వెనక్కి వెళ్ళిన తర్వాత నీ గురించి అయితే కనుక చండాలంగా మాట్లాడతారు. నువ్వేమనుకుంటే తెలుసా, వారు మంచోళ్ళని ఉద్దేశంతో అయితే కనుక వారితో నువ్వైతే కనుక చక్కగా కలిసి ఉన్నట్టు అనుకో, నీ మనసు పంచుకొని నువ్వు ప్రయత్నిస్తావు. కానీ నువ్వు ఏదైతే కనుక మనసు పంచుకుని ప్రయత్నించావో, ఆ మాట పలికవో, దానినే వాళ్ళు అపార్థం చేయడానికి అయితే కనుక వాళ్ళు ప్రయత్నిస్తారు. లోకంలో అయితే కనుక ఈరోజు చాలామందికి అయితే కనుక కలుగుతున్న ఇబ్బందులు ఇలాంటివి కదా. అందుకని పనికి మారిన వారితో నేను సాంగత్యం చేయను. దేవదూతలు నీ దగ్గర ఉండాలనుకుంటే, దేవదూత నీ కనపడి నిన్ను ఆదరించి ఓదార్చాలనుకుంటే నువ్వు వాళ్ళతో వీళ్ళతో నువ్వు సహవాసం చేస్తే కుదరదు. లోతు అయితే కనుక సొదొమ గుమ్మరాలకి వెళ్ళి కూర్చున్నాడు. లోతు సొదొమ గుమ్మరాలకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆపద కలిగినప్పుడు దేవదూతలు అయితే కనుక ఇతను పట్టుకుని ఏదో చేద్దామని అనుకోలే. కేవలం అబ్రహామే కనుక ఆ సమయంలో కనుక దేవుడు కనుక జ్ఞాపకం చేసుకోకపోతే లోతు బతికేమైపోద్ది. కానీ అబ్రహాం అయితే మాత్రం 18వ అధ్యాయం ఆదికాండం చదువుతున్నప్పుడు ఎండవేళ అబ్రహాము సింధూరవనంలో గుడారం ముందు కూర్చుండగా అతను ఎవరు దర్శించారట? ఒంటరిగా ఉన్నాడు, ఎవ్వరు లేరు తన దగ్గర. దేవుని మాట కొరకు ఆయన ఒంటరిగా బతుకుతున్నందుకు ఆయన దర్శించడానికి అయితే కనుక దేవుడు స్వయంగా ఆయన దగ్గరికి దూతలతో సహా వచ్చాడు కదా అని. ఈరోజు నీ దగ్గరికి కనుక దేవదూతలు రావాలనుకుంటే కనుక నువ్వు కూడా ఎలా ఉండాలి? పనికిమాలిన చెత్తను కూడా పెట్టుకుని నువ్వు నటులతో వేషధారులతో కనుక నువ్వు పొందు చేస్తూ కూర్చుంటే కనుక నీ జీవితం వాళ్ళతోనే గడిచిపోతున్నప్పుడు ఇక దేవునితో పనేముంది? నువ్వు ఎల్లప్పుడూ ఆటపాటలతో మునిగిపోతే కనుక నువ్వు స్నేహితులు బంధువులని వీళ్ళతో వెళ్ళిపోతుంటే నీ కుటుంబాలు అయితే మరొకటి అనుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఇక దేవునితో నీకేంటి పని? ఒకవేళ దేవుడు కనుక నీ దర్శించాలనుకుంటే కనుక అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడే దర్శించండి సంగతి నీకు మర్చిపోతున్నావా? యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు దర్శించండి సంగతి మీరు మర్చిపోతున్నారా? మోషే ఒంటరిగా అయితే కనుక అరణ్యంలో ఉన్నప్పుడు మాత్రం దేవుడు దర్శించడానికి కనపడుతుంది కదా. మీరేంటి 10 మంది చుట్టూ వేసుకుని దేవుడు నేను దర్శిస్తా అంటే ఎట్లా కుదురుతుంది?
ఆ దేవదూతల సహాయం నీకు లభించాలనుకుంటే కనుక ఎలా ఉండాలి? పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను అనగలరా మీరు? ఈరోజు మీరు ఎవరెవరితో సాంగత్యం చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. నిజమండి, పనికి మాలిన వారు ఎవరైనా దగ్గర రారండి. వేషధారులు ఎప్పుడు కూడా వారు పొరపాటును కూడా నాతో మాట కలపడానికి కూడా నేను ఇష్టపడినండి. వాళ్ళ మాట నేను కలుసుకోనని మీరు చెప్పే పరిస్థితుందా? వేషధారులతో నేను పొందు చేయను. పైగా అన్నాడు, దుష్టుల సంఘము నాకు అసహ్యం. సంఘం అంటే కనుక ఈరోజు మరొకరు అనుకోకండి, నలుగురు కలయిక. ఈరోజు అయితే కనుక దేవుని సన్నిధిని కూడా ఏమంటాం? మా సంఘం అంటున్నారు కదా. ఇంతగా ఆ సంఘంలో ఉన్నది ఎవరు? ఇక్కడ కూర్చున్నప్పుడు ఇది కనుక ఒకరికి కనుక ఇక్కడ దుష్టులు ఉన్నారనుకుంటే, ఇక్కడ ఉన్నారనుకుంటే పొరపాట్లు మీరు ఇక్కడ రావద్దండి. ఇక్కడ మీ కళ్ళ ముందు కనుక వారు దుష్టులని కనుక కన్ఫర్మ్ వేసుకుంటే అంటే మీరు ఊహించుకోవద్దని. ఒకవేళ కనుక వీళ్ళు చేసే దుష్టత్వం కదా, వీళ్ళ ఆలోచన అయితే కనుక తోటి వారి యొక్క ప్రాణం కోరుకుంటున్నారు కదా, ఒక వ్యక్తిని గురించి కీడు ఆలోచిస్తున్నారు ఈ స్థలమందు, ఒక వ్యక్తి మీద నిందలేస్తున్నారు, అపవాదులు వేస్తున్నారు అనుకుంటే కనుక పొరపాటున కనుక ఇక్కడ కూర్చొని మీరు ప్రయత్నించకండి, పారిపోండి. దుష్టుల సంఘం నాకు అసహ్యం కదా అని. ఏ స్థలం అంది అయితే కనుక తోటి వారిని ప్రేమించాలని మనసు ఉంటుందో, ఏ స్థలం అంది అయితే కనుక ఒకరిగా తోటి వారి యొక్క ప్రాణం కొరకు ఎదురు చూసే వాళ్ళు ఉంటారో, ఎవరైతే కనుక తోటి వారి కీడి కలిగించే స్థలమందు ఎవరైతే కూర్చున్నారో పొరపాటున వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను అన్నాడు దావీదు. అంతా అంటే కనుక యోబుతోనూ ఆషాహేలు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా? ఆషాహేలు చనిపోయాడు అనుకోండి, ఆ యోబు రెండవడెవడు అతను తమ్ముడు, వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చేటప్పుడు కదా యోబుది, సిరియా కుమారులారా మీతో నాకేంటి పొందు, మీకు దండం పెడతాను రా బాబు, నాకు దూరంగా ఉండండి. మీరు ఎప్పుడు కూడా తోటివాడు ప్రాణం తీయడం కోసం పరుగులు పెడతారేంట్రా? సమాధాన కాలం ముందు అయితే కనుక అబ్నేరుని మీరు చంపేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు అబ్నేరుని చంపేసి అనవసరంగా అంతకులేనది కాను, ఇక నుంచి మీకు నాకైతే మాత్రం సంబంధం ఉండదని దూరంగా ఉన్నాడట. దుష్టుల సంఘము నాకు అసహ్యం అనుకుంటే కారణం అదేనే. ఒకరు నా పక్కనున్నవాడు కనుక చేయకుండా తప్పు చేస్తుంటే, నాతో పాటు ఉండి కూడా కనుక పలకకూడని పలుకులు పలుకుతూ తోటి వారికి కనుక హాని కలిగించేటైతే వాడెవడో నాకు తెలీదు. ఎందుకంటే వాడితో నేను ఉంటే కనుక నా జీవితానికి నష్టం కదా, దేవుని ముందు నేను దోషిని అవుతాను కదా అన్నాడు దావీదు. దుష్టుల సంఘం అయితే కనుక నాకు అసహ్యము అన్నాడు. చూడండి, భక్తిహీనులతో సాంగత్యము చేయను. మనం ఈ సెమినార్లో అయితే కనుక భక్తిహీనుల గురించి పెద్ద లిస్ట్ ఇచ్చాను మీకు. వాళ్ళ యొక్క గుణ లక్షణాలు ఎలా ఉంటాయనుకున్నప్పుడు మీరు విన్నారు. అలాంటి లక్షణాలు కలిగిన వారితో మీరు ఏం చేయకూడదు? సాంగత్యం చేయాలా వద్దా? ఆ భక్తిహీనుల దగ్గరికి వెళ్ళకూడదు. కానీ ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వస్తే కనుక మన చుట్టూ ఎవరు ఉన్నారు తెలుసా? నా వారని మీరు ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారో తెలుసా? ఈరోజు మీరు ఎవరితో సంబంధ బాంధవ్యాలు కలుపుకున్నారో, ఎవరితో అయితే కనుక సహవాసాలు చేస్తున్నారో, ఎవరితో మీరు వ్యాపార లావాదేవీలు చేస్తున్నారో, మీ దైనందిక జీవితంలో ప్రతిరోజు ఎవరు పక్కన కూర్చున్నారో మీరు చూసుకోండి. ఎవరు వాళ్ళు ఇంతకీ? ఆ భక్తిహీనులే కదా. ఆ భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. దావీదుకి అయితే కనుక క్లియర్గా ఒక సమయానికి వచ్చినప్పటికి చెప్తున్నాడు, ప్రభా నా చేతులు అయితే కనుక శుద్ధంగా ఉన్నాయి, నా హ్యాండ్స్ క్లీన్గా ఉన్నాయి ప్రభా అన్నట్టు. నిజమేనా? ఏడు కూర్చున్న మీరైతే కనుక దేవుని ముందు నిలబడి, ప్రభా నేను కావాలని నా చేతులతో ఏ తప్పు చేయలేదు, ప్రభా, నా చేతులు శుద్ధంగా ఉన్నాయి, నేను ఎవరి ఎడలైతే కనుక అన్యాయంగా తీర్పు తీర్చలేదు, ఎవరిని కూర్చుని కీడు తలంచలేదు, ఎవరి దగ్గర ఏది నేను దోచుకోలేదు, ఎవరికి నేను హాని చేయలేదు, ఎవరికి కీడు కలగని నా మనసులో కూడా తలుచుకోలేదు ప్రభా, నేనైతే మాత్రం యథార్థంగా ఉన్నాను, చేతులు కడుగుకునే పరిస్థితి మనకుందా? మీరు ఇలా ఉన్న రోజున ఒకటే గుర్తుపెట్టుకోండి, లేకపోయినా మీరు తొందరపడకండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో కూడా అయితే కనుక అందరూ కూడా పరిశుద్ధులని చెప్పడానికి అవకాశం లేదు. ఎవరికున్న లోపాలు వాళ్ళకు ఉండండి, తప్పే అనకండి. ఆ లోపాలతో బలహీనలతో మనం ఉన్నాం కనుకనే మన శుద్ధులు చేయటం కోసమే, మనల్ని కనుక తర్ఫీదు ఇవ్వటం కోసమే మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడండి. ఆయన రాక కారణం కూడా అదే, నిన్ను నన్ను బలపరచడం కోసమే. మనలో ఉన్న లోపాలను సరిచేసే కనుక నిన్ను నన్ను దేవునికి అయితే కనుక హితంగా చేయడం కోసమే వచ్చాడు. కాబట్టి ఈరోజు వరకు మనం లేవని ఎవరు చింతించొద్దు. కానీ ఇక నుంచైనా మన తప్పులు మనమైతే కనుక తెలుసుకోవటానికి, వాటిని సరి చేసుకోవటానికి నేనైతే కనుక దేవుని నిలబడి, ప్రభా నా చేతులు క్లీన్, నేను ఏ తప్పు చేయలేదు, నేనైతే శుద్ధంగా ఉన్నాను అనుకునే రోజు మీరు చనిపోయిన రోజు మాత్రం తెచ్చుకోండి. మీరు చనిపోయే లోపు ఆ మాట మీ నోటంటే వచ్చేట్టు చూసుకోండి. ప్రభా నా చేతులు నేను క్లీన్గా ఉన్నాయి, నా చేతులతో తలుచుకుని నేను ఏ పని కూడా చేయలేదు, ఏ తప్పు నా దగ్గర లేదు ప్రభా. పనికి మాత్రం సాంగత్యం చేయట్లేదు, దుష్టుల సంఘంతో నేనైతే కలవట్లేదు, వేషధారులతో పొందు చేయట్లేదు, నేనైతే కనుక ఎవరికి అన్యాయం చేయట్లేదు, ఎవరిని గురించి కీడు తలవట్లేదు అనుకోగలరా? మీరు అనుకోగలరా? ఇలా అనుకోవడం కోసమే, మీరు ఈ విధమైన రూపాంతరం చెందడం కోసమే, ఇలాంటి మారు మనసు మనలో కలగటం కోసమే, మన బ్రతుకు మారటం కోసమే ఈరోజు అయితే కనుక స్వార్థ. మీరు ఆదివారం ప్రార్థనకు వచ్చినా, శుక్రవారంకి వచ్చినా, ఎక్కడైనా ఏదైనా వాక్యం చెప్తున్నారనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీరు తెలుసుకోవాల్సింది మాత్రం ఒక్కటే,
మీరు ఏదో ఒక సమయానికైతే మాత్రం మీరు చనిపోయే లోపల, మళ్ళీ చెప్తున్నాను, మీరందరూ కూడా ఏదో ఒకరోజు చనిపోతారు కదా, చనిపోయే లోపల మాత్రం మీరు అట్టి ధైర్యానికి రండి. నా చేతులు నేను శుభ్రంగా ఉన్నాయి, నాకు నేను సమాధానం చెప్పుకుంటున్నాను, నా మనస్సాక్షిని బట్టి నేను అనుకుంటున్నాను, నేను దేవుని దృష్టిలో హితంగానే ఉన్నానన్న నమ్మకం మీరు కలిగించుకోండి. మీరు ఉన్నారనుకున్న రోజున, మీరు ఆ స్థితికి వచ్చారనుకున్న రోజున తప్పకుండా దేవుని యొక్క కృప, ఆయన ప్రసన్నత, లేకపోతే మీతో ఆయన ఉన్నట్టుకైతే మాత్రం సూచనలు కనపడుతూ ఉంటాయి తెలుసా. ఆయన దూతలు మీరు చూడగలరు, ఆయన దూతల రూపంలో వచ్చిన మనుషులు మీరు చూడగలరు. మీకు కష్టం వచ్చిన రోజున, ఆపద కలిగిన రోజున, కన్నీటితో మీరున్న రోజున, దుఃఖముఖులుగా మీరున్న రోజున, ఆకలి దప్పులతోనో అనారోగ్యంతో మీరున్న రోజున, శత్రు బాధను బట్టో ప్రమాదాన్ని బట్టో మీరు ఇబ్బంది పడుతున్న రోజున తప్పకుండా మీ పక్కన నుంచుని ఆయనైతే మాత్రం మీకు ధైర్యాన్ని చెప్తారు. పౌలు గారు అయితే కనుక సముద్ర ప్రయాణంలో వెళ్తున్నారట, ఖైదీగా వెళ్తున్నాడు. ఈలోపు ఆ మధ్యధరా సముద్రంలో అయితే కనుక ఒక్కసారిగా పెద్ద తుఫాన్ అయితే కనుక వచ్చేసిందని. ఆ తుఫాన్ వచ్చినప్పుడైతే కనుక వాడ ఇంకా కంట్రోల్ లేదు. ఆ నడి సముద్రంలో వీస్తున్న పెద్ద గాలికైతే కనుక ఇష్టం కొట్టుకుపోయిందట. దాదాపు 15 రోజుల పాటు మబ్బు వెళ్ళేదటండి, ముసురు పెట్టేసింది. 15 రోజుల పాటు ముసురు, నడి సముద్రంలో వీళ్ళు భయపడిపోయి చచ్చిపోతానే ఉద్దేశంతో ఎవరో కూడా భోజనం కూడా చేయలేదట 2 వారాల పాటు. ఆ సమయంలో అతను పౌలు దగ్గరికి దేవుడు తన దూతను పంపించాడు. పౌలు, భయపడకు, నువ్వు రోమ్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళాలని కదా నీకు ఈ ప్రయాణం, నువ్వు కైసరు ముందు నిలబడాలని కదా దేవుడి ఏర్పాటు, కాబట్టి నువ్వు వెళ్ళటం అనేది ఖాయం. కాబట్టి నీకు ఏ ఆపద కలగకుండా దేవుడిని నీ చేరుస్తాడు. ఎలాగో నీతో పాటు ఈ వాడలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిలో ఎవరి తల వెంట్రుక కూడా రాలే ఛాన్సే లేదు, అందరూ బ్రతుకుతారు. ఈ మాట అందరికీ చెప్పి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి అని పౌలు తెల్లారి వెంటనే అందరికీ చెప్పాడట. నేను సేవిస్తున్న నా దేవుడు తన దూతను నా దగ్గరికి రాత్రి పంపించాడు. చదువుదాం సార్ మాట, అపోస్తల కార్యములు. ఒకవేళ నీ దగ్గరికి కూడా ఒక ఇలాంటి పరిస్థితిలో ఎప్పుడైనా నీకు ఆపద ప్రమాదం ఎదిరినప్పుడు, హాస్పిటల్లోనో ఐసీయూలో బ్రతుకుతున్నప్పుడు కూడా కొన్ని సందర్భాలు ఉన్నారు కదా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడైతే మాత్రం ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు చదువుతున్నాను చూడండి. 27వ అధ్యాయము అపోస్తల కార్యములు 23వ వచనం నుంచి చదువుతున్నానండి. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 23వ వచనం. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము. నా దేవుని దూత అయితే రాత్రి నా దగ్గరికి వచ్చింది. అబద్ధం చెప్పట్లేదండి పౌలు, ఆయన అబద్ధం చెప్పట్లేదంటే రుజువేంటి తెలుసా. ఏదైతే కనుక పౌలు గారు చెప్పారో ఉన్నది ఉన్నట్టుగా అక్కడ నెరవేరిపోయింది. పౌలు ఏదైతే చెప్పాడో ఉన్నది ఉన్నట్టుగా నెరవేరింది కనుక పౌలు చెప్పింది అబద్ధం కాదు, దేవుని వాక్కు. భవిష్యత్తును గురించి దేవుడు ముందుగానే చెప్పాడు. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి ఆపత్కాలంలో ఎప్పుడన్నా దేవుని దూత నీ దగ్గరికి వచ్చి నీ పేరు పెట్టి నువ్వు భయపడద్దని నీకు ఎప్పుడైనా చెప్పారా? నువ్వు భయపడకో, దేవుడు తప్పకుండా నిన్ను దగ్గర కరుణించాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు, నువ్వైతే మాత్రం తప్పకుండా అయితే మాత్రం ఆయన కృపను బట్టి బ్రతుకుతావని నీకు ఎవరైనా చెప్పారా? ఒకవేళ దేవుని దూతను చూడగలిగే యోగ్యత నీకు లేకపోతే ఓకే, కనీసం దేవుని పక్షంగా ఎవరైనా మనుషులనే దగ్గరికి వచ్చారా? నువ్వైతే ఇక్కడ గుండె నిండుగా వేదనతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, గుండె బరువు ఎక్కున్న సందర్భంలో దేవుని దూత నీ దగ్గరికి వచ్చే దగ్గరికి ఇలాంటి మాటలు మాట్లాడిందా? వద్దా? నీకు మాట్లాడాలా వద్దా? మనకు కూడా అనుభవం ఉంటే బాగుంటుందా, బాగోదా? ఉండాలి కదా. నిజమండి, మనకు అమ్మ నాన్న కూడా కొన్ని సందర్భాలు మనకు సహకారం అందించరు, కట్టుకున్న భార్యాభర్త కూడా కొన్ని సందర్భాలు మనం ఉపేక్షిస్తారు. ఎంత మాత్రం వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? కొడుకు కూతురు కూడా ఉంటే ఉండొచ్చు దగ్గర, లేకపోతే లేకుండా పోవచ్చండి. ఎన్నాళ్ళు మన దగ్గర ఉంటారు, వాళ్ళు ఏదో ఒక రోజు మనం విడిచిపెడతారు కదా. ఇక అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా, స్నేహితుల దగ్గరికి వచ్చినా ఎవరు ఏటెళ్ళ కాలం మనం పట్టి పెట్టుకుని కూర్చోరు కదండి. ఇప్పుడు అర్ధరాత్రి ఉందనుకోండి, సప్ప అందరూ పడుకుని పోతారు, ఎవరికైనా ఆదమర్చి పడుకుంటారు అందరూ బలహీనతను బట్టి. ఆ సమయంలో నీకు ఏదైనా ఒంట్లో కనుక బాగోక ఈ గుండె నొప్పో మరొకటి వచ్చిందనుకోండి, ఆ సమయంలో నీ దగ్గరికి వచ్చి నీకు ధైర్యం చెప్పడానికి దేవుని దూత ఉందా? నువ్వు ఒంటరిగా కనుక ఏదో ఒకరు ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు కలగకూడని అపాయంగా కలిగితే కనుక ఆ సమయంలో నీ పక్క నుండి ధైర్యం చెప్పే దేవుని దూత నీకు వస్తుందని నమ్మకం ఉందా? ఉందా? రావాలి కదా, రావాలనే కోరుకుందాం. అలా రావాలనుకుంటే ముందు మనం ఎలా ఉండాలి? దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? మనం దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉండాలి కదా, పరిపూర్ణమైన నమ్మకంతో మనం ఉండాలి కదా. అలా ఉండాలనుకుంటే కనుక ముందు నేను ఉన్నానని చెప్పడానికి మనలో కొంచెం రుజువులు కనపడాలి. ఏంటి అనుకున్నప్పుడైతే కనుక నేను చెప్పాడు, ఎక్కడెక్కడ ఉన్నాను నేను పనికి మాల వారితో సాంగత్యం చేయను కదా, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యం కదా అన్నాడు. నిజమేనా? ఈరోజు ఇలాంటి వాళ్ళు మన దగ్గర ఉన్నా కానీ ఈరోజు మనం ఉపేక్షిస్తూ వెళ్ళిపోతున్నాం తెలుసా. వారిని చూస్తూ నడుస్తూ వెళ్ళిపోతున్నాం. మనమైతే కనుక వారికి ఇది కూడా చేయట్లా, తప్పని కూడా చెప్పలేకపోతున్నాం. వారు తప్పులు చేస్తేనే ఈరోజు ఖండించలేని దుస్థితిలో మనందరూ ఉండిపోతున్నాం. మరి ఏమవుతుంది? దాని పర్యవసానం ఏంటి? రేపటి దినాన నువ్వు పరలోకానికి వెళ్ళగలవా? నేను పరలోకం తీసుకెళ్ళడానికి దేవదూతలు వస్తారా?
ఆ దేవదూత నీ దగ్గరికి వచ్చేటట్టుగా ఈరోజు నీ బ్రతుకుందా? ఆలోచించండి ఎవరికి వాళ్ళే. నువ్వు దేవుని దృష్టిలో నువ్వైతే కనుక పరిశుద్ధుడివేనా? నువ్వు దేవునికి అయితే కనుక హితుడిగా యోగ్యునిగా నువ్వు కనపరుచుకునే పరిస్థితి ఉందా? లేదు అనుకుంటే కనుక దయచేసి అందరూ పెద్ద పెద్ద విషయాలు కాదండి. దీనికోసం నువ్వు డబ్బులు ఖర్చు పెట్టమని కానుకలు మన దేవుడు అనలా. పరలోకం వెళ్ళటానికి కానుకలకి సంబంధం లేదండి. నీకు చదువుకోలేక కనుక లోకము నీ పేరు ప్రఖ్యాతులకి పరలోకానికి సంబంధం లేదండి. కేవలం ఇక్కడ నువ్వు జీవించే జీవితం, అది కూడా నీ చేతిలో ఉన్నది. ఇందుకోసం ఎవరు సపోర్ట్ అడగక్కర్లా. నువ్వు ఎవరిని కూడా బ్రతిమలాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ నిన్ను నువ్వు పరిశీలించుకో. నువ్వు చేసే సావాసాన్ని ఒకసారి చూసుకో. నీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరో చూసుకో. నీ నోటి నుండి వచ్చే మాట ఏంటో చూసుకో. దేవుని యందు నీకున్న భయభక్తులు అంటే ఒకసారి ఆలోచించుకో. నీకు నువ్వుగా అయితే మాత్రం ఎస్ నేనైతే కనుక నిర్దోషినని నా చేతులు కడుక్కుంటున్నానని నీకు నువ్వుగా చెప్పుకున్నారు అసలు. అది నాకు చెప్పడం కాదు, నా ముందు గొప్ప చెప్పుకోవడం కోసం చెప్పొద్దండి. మీ భర్తకో భార్యకో గొప్పల కోసం చెప్పకండి. దేవుని ముందు నిలబడి, ప్రభువా నా చేతులు నీకు తెలుసు కదా, నా చేతులకి ఏ రక్తం అంటలేదు కదా, నా చేతులకి ఏ మట్టి అంటలేదు కదా, నా హృదయంలో అయితే కనుక ఎవరిని గురించి అయితే కనుక చెడు తలంపులు లేవు కదా అన్న సంగతిని దేవునికి చెప్పి ఒప్పించుకున్న రోజున నిజంగానే నీ బ్రతుకు ధన్యకరంగా మారుతుంది. రేపటి దిన నువ్వైతే కనుక క్షేమంగా పరలోకం చేరుకునే అవకాశం కలుగుతుంది. మరి అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించాలని రేపటి దినాన మనమందరం కూడా దేవాతి దేవుని సన్నిధిలో క్షేమంగా మనమందరం కూడా ఆ నిత్య మహిమలో ఉండేటట్టుగా మనందరం కూడా మరి ప్రయత్నం చేద్దాం. ఆ దేవుని కృప మనకి తప్పక తోడుగా ఉంటుంది. మన కన్నులు ఎదుట ఆ కృపను పెట్టుకునే జీవిద్దాం. రేపటి దిన అందరూ కూడా క్షేమంగా పరలోకానికి చేరదాం. అట్టి కృప దేవుడు మనందరికీ నీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మీ పర్వతం మీద ప్రభా ఎక్కదగిన వాడెవడు? మీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? రేపటి దినాన్ని మీ నిత్య నివాసానికి చేరుకోగలిగిన వారెవరు? ఆపద కలిగినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ప్రభా మీ దేవదూతల చేత ఆదరించబడగలిగిన వారు ఎవరు? ఈ మాటల గురించి ప్రభా కొద్ది మాటలైతే మేము ధ్యానించుకోవడానికి అవకాశం ఇచ్చారు. మీరు కోరుకున్నట్టుగా మేము ఉన్నట్టయితే మాకు కలిగిన ఆపదలో తప్పకుండా మీ సహాయం మాకు ఉంటుంది తండ్రి. మీరు ఆశించిన రీతిని మేము జీవించినట్లయితే రేపటి దినాన తప్పకుండా ఆ నిత్య జీవంలో మేము ఉండటానికి అవకాశం ఉంటుంది. బిడ్డలైతే ఎంత శ్రద్ధతో చక్కగా తండ్రి సంతోషంగా ఈ మాటలు ఆలకించారు. వీరిని ఏ ఒక్కరు ఈ మాటలని పరమార్థాన్ని త్రోసివేయకుండా తండ్రి మీ చిత్తానికి తగినట్టుగానే మీ ప్రణాళిక బద్ధంగానే ప్రభు మేము బ్రతుకుతున్నామా లేదన్న సంగతిని ప్రతి ఒక్కరు గుర్తెరిగి ఇప్పటికీ ఎవరు బ్రతుకున్నారు కనుక తండ్రి తప్పులుంటాయి, లోటుపాట్లు ఉంటాయి, వాటన్నిటిని సరిచేసుకుని ప్రభు మీ దృష్టిలో యోగ్యులుగా నిర్దోషిని మేము మీ చేతులు కడుక్కుని మీ ముందు నిలబడేంత స్థితిలో ప్రభు మమ్మల్ని అందరినీ నిలవబెట్టమని వేడుకొనిచున్నాం. ఈ చక్కటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. ముందున్న మా కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటుండగా మీ కృపను బట్టి మాకు కావాల్సిన నడిపింపు దయచేయమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.